హాయ్ అండి, మీ విజయ్ కొలు గారి అందరికీ తెలిసిన వాడిని. ఈ ప్రజ్ఞా మీడియా వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కోసం అని చెప్పి వచ్చారు. ఎవరి కోసం కాదండి, మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, ద గ్రేట్ యాక్టర్ విజయకాంత్ గారి గురించి అడగటానికి అని వచ్చారు. ఎప్పుడు 2-3 రోజుల నుంచి అడిగారు. నాకు కొంచెం ఖాళీ లేకపోవటం వల్ల ఈరోజు ఖాళీ చేసుకుని ప్రత్యేకించి, ఎందుకంటే ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది తమిళ్లో. ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మీకు. సార్ హాయ్ సార్. హాయ్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సూపర్. సో అదే సార్, ఇప్పుడు విజయకాంత్ గురించి మాట్లాడడానికే మేము అంటే యాక్చువల్లీ 10 days నుంచి అడుగుతున్నాము. లైక్ చాలా వరకు ఎక్కువగా ఎవరు అయితే స్పందించలేదు, అంటే చాలా తక్కువ మంది మాట్లాడారు. సో యాక్చువల్లీ మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశారు, మీరు కానీ రవలి మేడం గారు కానీ చాలా ప్రాజెక్ట్స్ చేశారు. సో మీకు ఎక్కువగా అనుబంధం అనేది ఎక్కువ ఉంటుంది కదా సార్, సో అదే తెలుసుకుందామని సార్. ఆయన గురించి చెప్పేటంతట వ్యక్తిని అయితే కాదు నేను. ద బిగ్ స్టార్ అని చెప్పాలి. ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక వెంకటేష్ గారు, నాగార్జున గారు ఎలా ఉన్నారో, వన్ ఆఫ్ ది బిగ్ స్టార్ ఇన్ ద తమిళ్ అనమాట. అంటే సౌత్ ఇండియాలోనే ఒక బిగ్ స్టార్ కిందే వస్తారు ఆయన. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మా సిస్టర్ రవళి హరిత మా ఓన్ సిస్టర్స్. రవళి కూడా తనతోటి ఒక 2 మూవీస్ హీరోయిన్గా చేసింది. గాంధీ పురందమన్, ఇంకొక త్రిమూర్తి అని ఒక 2 మూవీస్ చేసిన తను. నేను ఒక సినిమా నెగిటివ్ రోల్ చేశాను ఆయనతోటి. అంటే అప్పటికి ఆయన పార్టీ కూడా పెట్టలేదు, ఇంకా రాజకీయంగా కూడా రాలేదు ఆయన బయటికి. నేను చేస్తున్నప్పుడే ప్లానింగ్లో ఉన్నారు. ఏంటి విజయ్, ఏంటి ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, అయ్యో సార్ మీరు పార్టీ పెడతారని చెప్పి అనుకుంటున్నారు చాలామంది, పెట్టండి డెఫినెట్గా సక్సెస్ అవుతారని చెప్పి రావటం. అప్పట్లో షూటింగ్ గ్యాప్లో మాట్లాడుకునే వాళ్ళం కదా. దాని తర్వాత ఆయన పార్టీ పెట్టారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రోజు వరకు పార్టీని లీడ్ చేస్తారు ఉన్నారు తమిళనాడులో. ఆయన చనిపోవటం అనేది ముఖ్యంగా మేము ఎవరు కూడా అసలు జీర్ణించుకోలేంది. ఎంతో హెల్దీగా, ఎంతో బలంగా, నాకు తెలిసి ఆయనతో జర్నీ చేస్తున్నాను కాబట్టి ఆయన ఫుడ్డే డిఫరెంట్గా ఉంటుంది. మంచి చెప్పాలంటే నా చిన్నప్పుడు కుస్తీ ఫైల్మన్స్ అంటారు కదా, వాళ్ళు తినే ఫుడ్ అలా తినేవాడు ఆయన. అంత హెల్దీగా ఉండే వ్యక్తి, అంత స్టామినా తోటి మరి ఏదైనా చనిపోయారంటే. చాలా డేస్ నుంచి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్స్ లో ఇష్యూస్ కూడా రావమ్మా, రావు అనుకున్నా నేను ఆ టైంలో. ఎందుకంటే అలాగే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎక్సర్సైజ్ దండాలు ఏదనే వాళ్ళు పెద్ద పెద్ద చెక్కబట్టు తిప్పుతూ కూర్చునేవాడు ఆయన. షూటింగ్లో వచ్చేసి నాకు తెలిసి చైర్లో కూడా కూర్చునేవారు కాదు. 4 కాళ్ళది ఒక స్టూల్ లాంటిది వస్తుంది కదా, కెమెరామెన్స్ వాడతారు ఎక్కువ, దాని మీద కూర్చునేవాడు ఆయన. అంత ఇది కొంచెం స్ట్రైట్గా కూర్చోవాలని. ఫుడ్ అలాగే తీసుకునేవారు. మరి ఆ దేవుడు ఇక మన మంచి వాళ్ళే తీసుకెళ్ళిపోతారంటాడు కదా, అలాగా జరిగిపోయింది. ఎనీవే సౌత్ ఇండియాలో ఒక బిగ్ స్టార్ అమ్మాయి ఆయన చెప్పాలంటే. మంచి వ్యక్తి, మంచి బోళా వ్యక్తి, ఉన్నట్టు మాట్లాడేస్తుంటారు. మంచి హెల్పింగ్ నేచర్. ఈ రోజు కూడా ఆయన అక్కడ ఉన్న అనాథలను పిలిచి, అనాథులు అడుక్కునేవాళ్ళు, ప్రతిరోజు భోజనం ఉంటుంది, అన్నదానం చేస్తున్నారు ఆయన తమిళనాడులో. ఆయన ఇంటి దగ్గర మార్నింగ్ వచ్చేసరికి 100-150 మంది వచ్చేస్తారు అడుక్కునేవాళ్ళు. వాళ్ళందరికీ అక్కడే వండించి రెగ్యులర్గా ఆయన డైలీ అన్నదానం ఎప్పటి నుంచో నాకు తెలిసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హెల్పింగ్లో కానీ, పేదలకి అన్నం పెట్టడంలో కానీ మంచి వ్యక్తి. కానీ అంటే హాస్పిటల్ దగ్గరికి లైక్ మీ సిస్టర్స్ కూడా వెళ్ళారు? అవునమ్మా, లాస్ట్ మంత్ ఒక వర్క్ మీద పర్సనల్గా వెళ్ళటం జరిగింది మా హరిత రవళి. చూసొద్దాం, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు వెళ్ళినా కలుస్తుంటాం మేము. వాళ్ళ బామ్మర్ది కూడా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ మిసెస్ వాళ్ళ బ్రదరు. రవళి హరిత కూడా చూడటానికి వెళ్తే కలవటం కుదరలే. ఆయన అయితే కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారంట. కలవటం కుదరలేదు, తిరిగి వచ్చేసారు వాళ్ళు కూడా. నేను వెళ్దాం అన్నా కూడా నా పరిస్థితి కూడా అంతే, నన్ను కూడా చూడటం కుదిరేది కాదు నాకు. కాకపోతే ఏంటంటే మాకు తమిళనాడులో మాది ఒక డాన్స్ గ్రూప్ ఉండేది. ఇక్కడ ఉన్న హీరో శ్రీకాంత్, చాలామంది అక్కడ, విక్రమ్, అజిత్, మేమంతా ఒకే డాన్స్ క్లాస్ అనమాట. నడిగర్ సంఘం అని చెప్పేసి డిస్కో చెన్నైలో డిస్కో శాంతి, ఆమని, రంబాని, చాలామంది ఏ ఫిల్మ్ యాక్టర్ వచ్చినా అక్కడ డాన్స్లా చేరాల్సిందే. చాలా టాప్ మోస్ట్ కళా మాస్టర్ క్లాస్ అనేవాళ్ళు. అక్కడ మాదంతా ఒక గ్రూప్ ఉంది ఈ రోజు కూడా.
ఇప్పటికి ఇప్పటికీ. ఓకే, సూపర్. ఈ వాసు అని చెప్పి డైరెక్టర్ ఉన్నాడు కదా, టీవీ సీరియల్స్ అయ్యి ప్రొడ్యూస్ చేస్తుంటాడు డైరెక్షన్. ఆ వాసు కూడా నా డాన్స్ మేట్, వాడు నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సార్ అలాగనమాట. మాకు గ్రూప్లో ఎప్పటికప్పుడు మెసేజ్ వచ్చేస్తుంటుంది, విజయకాంత్ గారికి ఎలా ఉంది, ఓకే, క్యూర్ అయ్యారా, కండిషన్ ఎలా ఉంది, ప్రతిదీ మాకు గ్రూప్ వాట్సాప్ ఉంటుంది కదా, ఎస్ కనుక్కుంటూ ఉన్నాం. కానీ సడన్గా ఆయన కాల్ చేయడం అనేది కొంచెం చాలా బాధాకరం. చాలా బాధపడి ఉంటారు. యాజ్ ఆర్టిస్ట్గా నాకు ఇంకా ఎక్కువ బాధ. అదే సార్, ఇంకా మీరు ప్రాజెక్ట్స్ కూడా చేశారు కదా కలిసి. బాధ కలిసి చేయటం ఒకటి, ఆయన గురించి తెలుసుకున్న వ్యక్తిగా మా సిస్టర్ యాక్ట్ చేయటం అని కాదు, నేను యాక్ట్ చేశాను, నేను ఆయన కలిసి భోజనం చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా తమిళ సినిమాలకు వచ్చేసరికి విజయకాంత్ గారితో, శరత్ కుమార్ గారితో చాలా మంది అక్కడ యాక్ట్ చేయడం జరిగింది. అక్కడ హీరోగా చేశాను నేను. అవును సార్. అది కొంచెం బాధాకరమే, కొంచెం. అది కానీ బాధ ఇప్పటికీ పోట్ల. ఆయనకు ఉన్నట్టు అనుకుంటున్నాను నేనైతే. విజయకాంత్ గారి సినిమాలు ఏమొస్తాయని చేస్తుండేవాడిని, ఇక్కడికి వచ్చినా కూడా ఏం రిలీజ్ అయినా ఏం చేస్తున్నారు ఆయన. సో వర్క్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు. చాలా బాగా. అదే చెప్పేది, అసలు నేను ఊహించింది ఆయనకి హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తాయనేదే నాకు. అసలు ఎవరికైనా కొంచెం దగ్గుతూ తుమ్ముతూనో కుంటుతూ ఉంటేనో అయ్యో హెల్త్ బాగాలేదని అనుకోవచ్చు. ఆయన ఫైట్ అనగానే ముందు ఉంటాడు. మనకి మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎలా సీరియస్గా ఉంటారో అదే యాక్టివ్ అనమాట. ఆయన చూస్తే ఒక తెలుగు నటుడిలానే కనిపిస్తాడు నాకు తెలిసినంత వరకు. ఒక అంటే సౌత్ ఇండియా అనేది ఆల్మోస్ట్ ఒకటే, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజ్లు ఒకటే. ఇంకోటి ఏంటంటే ఈ 4 లాంగ్వేజ్లు కూడా ఫస్ట్ మెడ్రాస్లోనే ఉండేది, తమిళనాడులో. తర్వాత షిఫ్ట్ అయింది తెలుగు ఆంధ్రాకి. మంచి యాక్టివ్ పర్సన్, ఫైట్స్ బాగా, ఆయనకి పేరు వచ్చింది కూడా ఫైట్స్ బాగా చేస్తారు ఆయన. ఎంతోమంది ఫైటర్లని విలన్గా బయటికి తీసుకొచ్చాడు ఆయన. మంచురోలి ఖాన్ అని చెప్పి ఒక విలన్ ఉన్నాడు కదా, తనకు కూడా ఫస్ట్ విలన్గా కెప్టెన్ ప్రభాకర్ అని ఒక సినిమాలో విలన్గా, అతను యాక్చువల్గా డాన్సర్, గ్రూప్ డాన్సర్. అతన్ని తీసుకొచ్చి నువ్వు విలన్గా బాగుంటావు అని చెప్పేసి తను విలన్ చేసింది కూడా విజయకాంత్ గారే. అలాగే చాలా మందిని చూసి బాగున్నాడు కుర్రాడు అనుకుంటే న్యూ టాలెంట్ ఎవరున్నా కానీ వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేశాడు, మంచి క్యారెక్టర్ ఇచ్చి తీసుకొస్తాడు ఆయన. తీసుకొచ్చి వాళ్ళని ఆర్టిస్టులు చేయటం, వాళ్ళు హీరోస్ అవటం చాలా మంది నేను చూస్తున్నాను. అదేవిధంగా నన్ను కూడా, నేను తెలుగు యాక్ట్ చేస్తుంటే నువ్వు తమిళ యాక్ట్ చేయవా, నువ్వు హీరోనేనా విలన్ చేయవా అని చెప్పి తీసుకెళ్ళి నాతో 2 రోజులు చేయించారు. ఇలా ఉంటుంది అనమాట. ఆయనే ఫలానా విజయ్ బాగుంటాడా పిలిపించండి అని చెప్పి అప్పటికప్పుడు పిలిపించి గబగబా వెళ్ళి చేయడం జరిగింది. ఆ రోజున మంచి క్యారెక్టర్, అది కూడా బాగా ఆడింది. అది కూడా 100 days ఆడింది, ఎంగడన్నా అని. బట్ ఆయనతోటి ప్రతిదీ మంచి మంచి జ్ఞాపకాలే, చేదు అనుభవాలు అంటూ ఏమి లేవు, అన్నీ కూడా మంచియే. ఆయన లేకపోవటం అనేది ఒక బాధాకరమైన విషయం. ఆయన వెరీ గుడ్ పర్సన్. హార్ట్ పరంగా చూసుకున్నా చాలా హార్ట్ఫుల్గా ఉంటాడు ఆయన. 10 మంది పేదలకు పెడుతున్నాడు, అన్నదానం చేస్తున్నాడంటే ఆయన గురించి అర్థం అయిపోతుంది. అలాంటి వ్యక్తి ఆయన. నాలాంటి వాడిని పిలిచి విజయ్ నువ్వు యాక్ట్ చేయి, క్యారెక్టర్ బాగుంటుంది చెప్పాడంటేనే, బట్ ఏదో నా సినిమా చూసి ఆయన చెప్పబట్టే కదా నేను యాక్ట్ చేయగలిగాను. అలాగనమాట. నేను ట్రై చేసింది అయితే కాదు, ఆయనే కవర్ పెట్టించి మేనేజర్ తోటి. నిజంగా లక్ అది. కొన్ని అంటే పెద్ద స్టార్స్ తోటి యాక్ట్ చేయాలంటే, ఇప్పుడు ఈ రోజున చిరంజీవి గారితో మాస్టర్ మూవీ. అవును సార్, మాస్టర్ మూవీ చేశారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే సార్? అంటే లైక్ చిరంజీవి గారితో. చిరంజీవి గారితో అంటే ఫస్ట్ నేను అప్పటికి తమిళ్లో హీరో చేస్తున్నానమ్మా. చేస్తుంటే ఏ క్యారెక్టర్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి మంచోడిని అయిపోయి చిరంజీవి గారు వెనకాలే ఉంటా. అవును సార్. ఆ విలన్ కూతురు నాకు ఇచ్చి మ్యారేజ్ చేసి విలన్ చంపేసి ఆయన. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సార్ ఆ మూవీ. మంచి క్యారెక్టర్ అది. అవును సార్. చిరంజీవి గారు నాతో అన్నది ఏంటంటే, విజయ్ పవన్ కళ్యాణ్తో చేద్దాం అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గోకులంలో సీత హీరో చేస్తున్నాడు, తను బిజీగా ఉన్నాడు, తను కుదరలేదు డేట్స్ అవి, మంచి క్యారెక్టర్ అది, నువ్వైతే బాగుంటావు అనిపించింది, అందుకని నీకు కవర్ పెట్టావని. అంటే సార్ మీరు స్టార్టింగ్ నుంచి అంటే హీరోగా చేశారు కదా సార్, సడన్లీ ఈ విలన్ క్యారెక్టర్ అనేసరికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? విలన్ కాదమ్మా, చెప్పాలంటే చిరంజీవిలో ఒక మంచి రోల్, చెప్పాలంటే ఒక సెకండ్ హీరో లాంటి క్యారెక్టర్ అది. అవును సార్. అదొకటి చిరంజీవి గారు లాంటి టాప్ మెగాస్టార్తో అవకాశం రావాలే కానీ ఇంకా ఏది ఆలోచించే ప్రసక్తి లేదు.
అది విలన్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మంచి క్యారెక్టర్ ఇది, మంచి క్యారెక్టర్ కాబట్టి చిరంజీవి గారు నన్ను సజెస్ట్ చేశారు. సురేష్ కృష్ణ అని డైరెక్టర్, తమిళ ఆయన. సురేష్ కృష్ణ గారు అని పెద్ద డైరెక్టర్, భాషా డైరెక్టర్. తమిళ్లో మన రజనీకాంత్ గారి భాష వచ్చింది కదా, దాని డైరెక్టరే, సేమ్ మాస్టర్ కూడా. డైరెక్టర్ గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు కూర్చుని మాట్లాడుకుని ఎవరు బాగుంటారు, ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అనుకున్నప్పుడు మా తమిళ్ అప్పట్లో హీరోగా చేసేటప్పుడు తమిళ్ కానీ తెలుగు కానీ ఇన్విటేషన్ వేసేవాళ్ళం. ఓకే, నా పిక్స్ తోటి ఆ టైటిల్ తోటి ఇన్విటేషన్ ప్రతి ఆఫీస్కి పంపించేవాళ్ళు. ఓకే, అలాగా నాది ఇన్విటేషన్ అక్కడ ఉంది టేబుల్ మీద. ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్న టైంలో నాది కనిపిస్తూ, అయ్యి బాగుంటాడు అబ్బాయి, కుర్రాడు సూపర్గా ఉన్నాడు, పిలిపించండి. 2 క్యారెక్టర్స్, దాంట్లో ఒక ఫస్ట్ హాఫ్ అంతా గెడ్డం విలన్ రఫ్ క్యారెక్టర్, సెకండ్ హాఫ్ నుంచి షేవ్ చేస్తే నీట్గా రావణ మంచి మంచి క్యారెక్టర్ అది. ఇక సడన్గా చిరంజీవి గారు, డైరెక్టర్ గారు ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నారంట హైదరాబాద్కి. విజయ్ కవర్ పెట్టండి, విజయ్ రేపు ఎక్కించండి, రేపు ఈవినింగ్ ఫ్లైట్ అని చెప్పి వాళ్ళు వచ్చేసారు. ఇక నన్ను చూసింది మాట్లాడింది కూడా ఏం లేదు. ఓకే, అప్పట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి అమ్మగారు ఎత్తారంట. అమ్మ, చిరంజీవి గారు మీ అబ్బాయిని కన్ఫర్మ్ చేశారు అంటే, మా అబ్బాయిని కన్ఫర్మ్ చేయటం చిరంజీవి గారు. నేనేమో జిమ్కి వెళ్ళి ఉన్నా, జిమ్లో కూడా ల్యాండ్ లైన్ ఉంది, అప్పట్లో మొబైల్ ఫోన్స్ రాలా. జిమ్కి ఫోన్ చేసి, అరే ఈ విధంగా అరవింద్ గారు ఫోన్ చేస్తారు. అరవింద్ గారు నీకు ఫోన్ చేయటం ఏంటమ్మా, అంత వస్తుంది ఏంటది, అరవింద్ గారు కాదు, ఏదో వేస్ట్ ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు ల్యాండ్ లైన్స్కి. ఏదో అయ్యి ఉంటుంది అమ్మ, లేదు అరవింద్ గారు నాకు తెలుసు కదా, ఆల్రెడీ నాకు పరిచయం అరవింద్ గారు బాగా. నేను హీరో భానుమతి గారి సినిమా ఫస్ట్ మూవీ నాది. భానుమతి రామకృష్ణ గారని చనిపోయారు, ఆవిడ పెద్ద ఆవిడ, భరణి పిక్చర్స్ అని వాళ్ళ ఫస్ట్ మూవీ అనుకుంటా. ఫస్ట్ హీరోగా చేస్తా. నెపోలియన్ విలన్ చేశాడు దాంట్లో. నెపోలియన్ చెప్పి తమిళ్లో హీరో అయ్యాడు, అతను మినిస్టర్ అయ్యాడు, ఎమ్మెల్యే మినిస్టర్. నెపోలియన్ అని మన నాగార్జున గారితో కూడా విలన్ చేశాడు ఒక సినిమా, హలో బ్రదర్లో విలనే నా సినిమాలో విలన్. ఒత్తుతో ఉంటాడు కదా హైట్ గా, అతనే నెపోలియన్ అంటే. మంచి క్యారెక్టర్స్ దాంట్లో. ఇళయరాజా మ్యూజిక్ మళ్ళీ భానుమతి గారి సినిమాకి దాంట్లో హీరో. ఇలా చేస్తూ చిరంజీవి గారి సినిమా అనగానే ఇంకెవరు ఆగుతారు చెప్పండి, మన అసలే తెలుగు వేరే. అంటే ఎన్ని మూవీస్ తర్వాత చిరంజీవి గారి సినిమా? అప్పటికే నేను 3 మూవీస్ చేస్తున్నాను తమిళ్లో. చేస్తుంటే నా బిగినింగ్ స్టేజే. టక్కని చిరంజీవి గారు పిలవటం, వచ్చేయటం. చిన్న సినిమా హీరో చేసే కానీ చిరంజీవి గారి పక్కన ఒక సీన్ ఉన్నా చాలు. అలా ఆ రోజు ఫీలింగ్స్ మాకేంటంటే ఆయనే మా గురు ఇప్పటికీ. ఎప్పటికీ అసలు ఆయన చూస్తే నేను చెన్నై పారిపోయింది కూడా. చెన్నై వెళ్ళిపోయాను, ఫస్ట్ వెళ్ళిపోయాను మా హరితారావుళికి అంటే హీరోయిన్ అయిపోదాం అని. హీరో అయిపోదాం ఏ ఏజ్ లో వెళ్ళిపోయారు సార్ మీరు? కరెక్ట్గా 18 years టైంలో వెళ్ళిపోయాను. చెన్నై వెళ్ళిపోయారు. అంటే చిరంజీవి గారి మూవీస్ చూసి హీరో అయిపోయారు? లేదేక ఆయన మూవీస్ చూశాను, చూడంగానే ఇంకా ఆయన డ్యాన్సులు, ఆయన ఫైట్లు. అప్పటిదాకా ఎన్టీ రామారావు గారి, పాతే అగ్ని నాగేశ్వరరావు గారి, కృష్ణ గారి అన్ని సినిమాలు చూస్తుండేవాళ్ళం నా చిన్నప్పుడు. ఎప్పుడైతే చిరంజీవి గారి సినిమాలు మొదలెట్టానో ఒక రకమైన క్రేజ్ అనమాట. చేస్తే ఇలాగే ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేస్తే ఇలాగే చేయాలి, ఇక అంతేగా. అంటే వెళ్ళే ముందు ఆలోచించారు సార్, అంటే మనకు అవకాశం వస్తూ రాదా, ఎలా ప్రాసెస్ ఏంటి? అస్సలు రాలే నాకు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి స్కూల్ టైంలో శోభన్ బాబు గారు అనేవాళ్ళు. మా అమ్మ చక్కగా నీట్గా దువ్వేసి ఒక రింగ్ తీసి పంపించేది హెయిర్ని, శోభన్ బాబు లాగా. మళ్ళీ క్లాస్కి ఎప్పుడైతే నేను 7th నుంచి మళ్ళీ హై స్కూల్ పట్టాను, హై స్కూల్కి వచ్చానో అరే చిరు అని పిలిచేవాళ్ళు నన్ను. స్కూల్ మాస్టర్స్, టీచర్స్. ఇంకా టీచర్సే హీరో అంటున్నప్పుడు నేను ఎందుకు హీరో గాను? సినిమా ఏదైనా చిరంజీవి గారి రిలీజ్ అయిందంటే, అరే నీకు హాజరు వేసేసాను రా, నువ్వు సినిమాకి వెళ్ళి వచ్చి జాయిన్ అయిపోరా బాబు అని చెప్పి పంపిస్తేవాళ్ళు నన్ను. అంతా ఇది అందరికీ తెలుసు నేను చిరంజీవి పక్కా అభిమాని అని. అంటే చదివేవాడిని అలాగే, లేదా నోట్బుక్ తీసుకెళ్ళిపోవాడిని, మొత్తం ఇంటికి వెళ్ళిపోయి హోంవర్క్ అంతా రాసుకుని మళ్ళీ పొద్దున్న ఇచ్చేసేవాడిని. అలా ఉండేది. చదివే సినిమా రిలీజ్ ఏంటంటే మాత్రం నువ్వు ఆపేరా లేకపోతే వచ్చావు ఆదరించి త్వరగా వెళ్ళిపో షోకి అని చెప్పి పంపిస్తావు. ఇక ఆ టైంలో నాకు హీరోయిన్ అయిపోతాను నమ్మకం. ఇంతకీ వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అరే నీ ఏజ్ చాలదురా, వాళ్ళందరూ 22, 21, 23 ఆ ఏజ్, ఒక మెచ్యూరిటీ రావాలరా, నీకు ఇంకా మిసాలే రాలేదు. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు సార్ మీ జర్నీ? అక్కడికి వెళ్ళటం ఫస్ట్ రాఘవేంద్రరావు గారి ఆఫీస్కి వెళ్ళిపోయా.
అప్పుడు నాకు తెలిసింది డైరెక్టర్స్లో కే రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ ఎంట్రీ ఇచ్చారా సార్ లోపలికి? ఆఫీసులు కనుక్కున్నా, ఓకే ఓకే సార్. కనుక్కున్నాను. నీట్గా స్నానం చేయటం, రెడీ అయిపోవటం, చక్కగా మంచి ప్యాంట్ షర్ట్ వేసుకోవటం, వెళ్ళిపోయేసరికి ఒక 1 అవర్ పైన వెయిట్ చేశాను. ఆయన లోపల ఏదో డిస్కషన్లో ఉన్నారు రాఘవేంద్రరావు గారు. వెళ్ళి కూర్చుని రాఘవేంద్రరావు గారు బయటకు వచ్చేసరికి సార్ నమస్తే అని చెప్పి వెళ్ళిపోయాను. ఏ ఊర్రా మీద అన్నాడు. మాది సోన్స్ గుడివాడ అండి, మాది కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి అవునరా ఏం చేద్దామని వచ్చా అంటే హీరో అవుదామని వచ్చానండి. డైరెక్ట్ హీరో? హీరోనే ఇంకా వెళ్ళింది దానికి. హీరో ఏంట్రా అంటే హీరో అయిపోదామని వచ్చాను సార్. మరి చిరంజీవి గారు ఎవరు ఫ్యాన్ అంటే చిరంజీవి గారు ఫ్యాన్. మరి అవునరా హీరోలందరికీ మీసాలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి, మరి నీకేం లేదు కదా, ఇంకా రాలేదు, నువ్వేం హీరోరా, ఏం చదివారా అన్నాడు. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోయిందండి, నేను వచ్చాను 2 years చేశానండి, 10th తర్వాత వచ్చేసానండి. ఇప్పుడు ఏజ్ ఎంత? 18 years. అరే మినిమం ఒక 21-22 years ఉండాలిరా. ఇంకోటి రాఘవేంద్రరావు గారు BA, కృష్ణ గారు BA, చిరంజీవి గారు BA, బీకామ్ సంథింగ్ డిగ్రీలు అందరికీ ఉన్నాయి. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారా, అప్పటికి నీకు ఒక ఏజ్ వస్తుంది, మీసాలు కూడా వస్తాయి, అప్పుడు హీరో చేద్దామని అన్నారు ఆయన. అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత రెగ్యులర్గా ఆడియన్స్ అందరికీ తెలుసు, అప్ అండ్ డౌన్స్. మళ్ళీ మా సిస్టర్స్ అవటం. అంటే యాక్చువల్లీ సార్ ఇప్పుడు మీరు హీరో అవుదామని చెప్పేసి వెళ్ళారు కదా, సో మీకు యాక్టింగ్ క్లాసెస్కి ఏమన్నా మీరు వెళ్ళారా ఆల్రెడీ? అంటే మీకు అస్సలు లేదమ్మా. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మా రవళి, హరిత, మా ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అంతకుముందే నన్ను మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు నన్ను ఆంధ్రాకి. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిసే ఉన్నాయి. మొన్న ఈ మధ్యన కదా వెళ్ళిపోదాం అనేసరికి అంటే ఇంట్లో చెప్పకుండా మీరు చెప్పకుండా వస్తా. తర్వాత ఎలాగో తెలుసుకున్నారు, మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కవర్ చేశారు, వచ్చారు, పట్టుకున్నారు. ఈలోపు నేను చాలా కష్టాలు అనిపించడం, చాలా ఫీల్ అయ్యాను. కానీ వెళ్ళిపోదాన్ని మాత్రం ఫిక్స్ అవ్వలేదు. ఉన్నా చచ్చినా బతికినా ఇక్కడే ఇండస్ట్రీని అన్నట్టుగా కూర్చుంటాను. అంటే మీరు చాలా ఫేస్ చేశారు కదా సార్, అప్పుడైనా అంటే కొంచెమన్నా మీకు అనిపించిందా? ఎందుకంటేనమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా చుట్టాలు తిట్టే తిట్లు, రిలేషన్, మా అమ్మ మా నాన్న వాళ్ళు కొట్టే కొట్టుళ్ళు, వీటికంటే ఇది బెటర్ కదా. ఎవడొకడు నీలాంటి వాళ్ళు ఎవరొకళ్ళు పిలిచి ఒక పూటన్నా భోజనం పెడతారు 10 రోజుల్లో. ఆ 1 time భోజనం చేసినా ఒక 1 week అలాగా కాఫీను టీయో తాగుతూ బతికేద్దాం. ఏదో ఒక రోజు అంటే భయంతో సగం వెళ్ళలేదు మీరు? భయంతో కంటే కూడా ఇండస్ట్రీ మీద నమ్మకంతో. ఓకే. భయం అనే దానికంటే కూడా ఇండస్ట్రీ మీద నమ్మకం. లేకపోతే అలాంటి అవకాశాలు నాకెందుకు వచ్చాయి? చిరంజీవి గారు ఎలా పిలిచిచ్చేవారు, అక్కడ తమిళ్లో భానుమతి గారి సినిమా లాంటిది ఎలా స్టార్ట్ అయ్యేది, ఇక్కడ కూడా తెలుగులో 2-3 హీరోగా చేశాను సినిమాలు. February 14th నెక్లెస్ రోడ్ అని ఒక సినిమా వచ్చింది. డమరకం శ్రీనివాసరెడ్డి అంటారు కదా డైరెక్టర్, అతనే డైరెక్టర్ దానికి. దాంట్లో నేను జాకీ హీరోస్. మంచి సినిమా అదొకటి. సుమన్ గారు విలను తెలుగులో. ప్రేమ సాక్షిగానే ఒకటి హీరో చేశాను. ఇంకా ఏమున్నాయి ఇటు. కాకపోతే అదే చెప్తారు, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ఫేట్ బాగోలేదో నాకు తెలియలా, కుదరలా. ఎన్టీఆర్ గారితో కూడా మీరు సినిమా చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? చేశాను బాగా. ఆది టైంలో ఏంటంటే జూనియర్ వచ్చేసి సెకండ్ మూవీ, చాలా క్రేజీగా ఉంటుంటారు కదా. సెకండ్ మూవీ ఆది. ఇప్పటికీ అలాగే ఉంటాడేమో నాకు తెలిసి. చాలా చిలిపి. అవును సార్, మహా చిలిపి. నేనంటే బాగా ఆ రోజున తన యంగ్స్టార్, ఫస్ట్ బిగినింగ్ డేస్ అని కాదు, తనకి నన్ను సీనియర్ లాగానే చూసేవాడు. అన్నయ్య అంట. ఎప్పుడు కనిపించినా అప్పుడైతే వచ్చి ఎగరొచ్చి మీద ఎక్కేసేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ మధ్యకాలంలో అయితే కలవలా. ఓకే. అంత ఇది ఉంది. అందరూ పవన్ కళ్యాణ్ గారేంటి, ఇద్దరం కలిసి వస్తుంటే ఒకసారి చెన్నై నుంచి ఇద్దరం ఫ్లైట్లో కలిసాం. అనే సినిమా చేశారండి మీరు, కంగ్రాట్స్ సార్ ఇది అని చెప్తుంటే, ఓకేనండి మీ సినిమా చేయాలి అని అంటే, అయ్యో క్యారెక్టర్స్ ఏమి లేవండి, తొలి ప్రేమ జరుగుతుంది ఇప్పుడు. లేదు మీతో చేయాలి అని అంటే, తొలి ప్రేమలు అప్పటికప్పుడు అనుకుని క్యారెక్టర్ కూర్చుని డైరెక్టర్ గారితో క్రియేట్ చేశారు. వాళ్ళ సిస్టర్ చేయబట్టుకులాగి చాలా 2 ఫైట్లు ఉంటాయి. తన బ్యాట్ లాక్కుంటారు, ఎరా ఇది తెండూల్కర్ ఇచ్చాడా నీకు అని చెప్పి బ్యాట్ కొడతా అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్. నాన్నతో చేసి మీరు నాతో అడగటం ఏంటని, లేదు మీతో చేయాలి కళ్యాణ్ బాబు అని చెప్పి నేను అడగటం. ఇలా ఒక్కొక్కరితోటి ఇప్పటికీ సార్ శ్రీకాంత్ గారు కానీ
సార్ వాళ్ళతో మీకు చాలా బాండింగ్ కలుస్తుంటాం. ఎరా అంటే ఎరా, ఏంట్రా కౌరులు అంటే ఏమున్నాయిరా, మరి నువ్వు చెడగొట్టుకున్నారా, నువ్వు నేను ఎక్కడ చెడగొట్టుకున్నాను రా, నేను ట్రై చేస్తాను ఉన్నాను కదా. అందరూ ఒరే బ్యాచ్, శివాజీ రాజా, శివాజీ, మన హీరో శివాజీ, ఒరేనే ఆలీ, మాదంతా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. అక్కడంతా ఎరంటే ఎరానే, మాదంతా ఒకే గ్రూప్ అనమాట. ఓకే, ఇప్పటికీ కలుస్తుంటాం. ఏదైనా బర్త్డే పార్టీస్, ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా ఛాంబర్లో ఏదైనా మీటింగ్స్ ఉన్నా అందరం కలుస్తుంటాం. నేను కూడా సీనియర్ మెంబర్ని మాలో. అవును సార్. ఎక్కువగా ఫస్ట్ మా అసోసియేషన్ పైన మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి సార్. లైక్ అభిప్రాయం అంటే మీరు ఒక మెంబర్ కదా సార్? సీనియర్ మెంబర్ని, లైఫ్ మెంబర్ని. ఎస్ సార్. అభిప్రాయం సిచ్యువేషన్ కానీ ఎలా ఏమీ లేదు, ఎవరు వచ్చినా డెవలప్మెంటే, ఎవరు వచ్చినా డెవలప్ చేయటం మీదే ఉంటారు. ఈ రోజున విష్ణుబాబు ఉన్నారు, ఆయన బాగా చేస్తున్నారు నాకు తెలిసి. ఇంతవరకు ఎలాంటి ఇష్యూస్ రాలా బయటికి, చక్కగా కూల్గా కామ్గా వెళ్తుంది. ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే ఇన్ని రోజులు అనేది పీరియడ్ ఉంటుంది వాళ్ళకి ప్రెసిడెంట్గా ఉండటానికి, వాళ్ళ బ్యాచ్కి. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి చేతనంత వరకు మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది చాలా మంది ఏంటంటే ఇది కొంచెం రాజకీయంగా అంటారు తప్పితే బయట ఎక్కువగా ఉంటున్నట్టు ఏముండదు. అభిమానం అంతే. ఇప్పుడు విష్ణుబాబు అంటే అభిమానం ఉన్నవాళ్ళు విష్ణుబాబుని పొగుడుతుంటారు, ఇంకొకళ్ళు అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు పొగుడుతుంటారు, అంతే తప్పితే అభిమానం తప్పితే వర్క్ విషయానికి వెళ్తే మళ్ళీ అందరూ ఒకటే. ఆ కాసేపు పొగట్టడానికి ఆ కాసేపు ఓటు వేయటం వరకే, మళ్ళీ తెల్లారి కానించి అందరం ఒకటే. అసలు అదే అంటారు కదా, చిరంజీవి గారి ఫ్యాన్ వేరు, బాలయ్య బాబు గారి ఫ్యాన్ వేరు, ఎక్కడ వేరు కాదు. ఫ్యాన్స్ బయట వాళ్ళు ఏమని అనుకుంటారేమో, మళ్ళీ అందరూ కలిసి ఒకే పార్టీలో కలుస్తారు, అందరూ ఒక చోట డాన్స్ చేస్తుంటారు, అందరూ హ్యాపీ. బయట ఫ్యాన్స్ గొడవ పడుతుంటారు, బయట తెలియక. అదే చెప్పొస్తున్నా, బయట వాళ్ళకి తెలియక ఇదేదో పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఇదేదో వీళ్ళు అది వాళ్ళు ఇది నథింగ్. ఈవినింగ్ అవ్వంగానే చిరంజీవి గారు బాలయ్యకి ఫోన్ చేస్తారు, బాలయ్య ఎక్కడా అని. ఎవ్రీడే జరుగుతుంటాయి. ఖాళీగా హైదరాబాద్లో ఉన్నారంటే ఒకళ్ళు ఫోను, లేకపోతే బాలయ్య బాబు గారు ఫోన్ చేస్తారు, చిరంజీవి ఎక్కడ కలుద్దాం ఈరోజు అంటాడు ఆయన. అసలు సూపర్, అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారంటే రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ వీళ్ళైతే సరే తరుణ్తో సహా పాత హీరో మన తరుణ్ ఉన్నాడు కదా, తరుణ్తో అందరూ గ్రూప్ కలుస్తారు, అందరూ ఒకటే. ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఉంటుంది, ఫ్యాన్స్ అని గొడవలు అని, టికెట్స్ కోసం వీళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు బ్యానర్లు చెరకొడతాం, వీళ్ళు అది కూడా వాళ్ళకు కూడా నథింగ్. కాసేపు క్రేజ్ కోసం చేస్తున్నారు అనుకుంటాను తప్పితే నేను ఒకప్పుడు ఏదో సీరియస్గా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు నథింగ్. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ చూస్తున్నారు. అవును సార్. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్ లేదు, చిరంజీవి గారి ఫ్యాన్ లేదు, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అని ఇంకా ఉన్న హీరోస్ ఎవరు లేరు. అన్ని సినిమాలు అన్ని బాగుందంటే మాత్రం థియేటర్కి వెళ్ళి కూర్చొని వచ్చేస్తాను. అవును సార్. నువ్వు ఎవరి ఫ్యాన్ అంటే నేను ఎవరి ఫ్యాన్ కాదు, అందరు సినిమాలు చూస్తున్నారు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. అవును సార్, చాలా హిట్ అవుతుంది. సబ్జెక్ట్ సాంగ్స్ బాగున్నాయి అంటే టికెట్స్ దొరకట్లేదు. అవును, ఎస్ సార్. చిరంజీవి గారి సినిమా ఫుల్ అయినా, బాలకృష్ణ గారి సినిమా ఫుల్ అయినా అది ఫుల్ అయిపోతుంది. అవును సార్, జస్ట్ సబ్జెక్ట్ కంటెంట్ మాత్రం చూస్తున్నారు. ఇప్పుడు సినిమా అనేది ఒకప్పుడు ఉండేదేమో, రాను ఏమైందంటే మొత్తం ఈక్వల్ అయిపోయింది. అదే విధంగా టీవీ మీడియా ఒకటి. ఒకప్పుడు టీవీ అనేది సపరేట్గా ఉండేది, వెండి తెర అనేది సపరేట్గా ఉండేది. దాంట్లో ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత బిగ్ స్క్రీన్ లో టీవీ మీడియా లాస్ట్ ఫైనల్ అన్నట్టు. దీని నుంచి దానికి వెళ్ళడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు అలా కాదమ్మా, దీంట్లో చేస్తున్నారు, దాంట్లో చేస్తున్నారు. అంటే సార్ ఎక్కువగా సీరియల్స్లో చేసే వాళ్ళకి మూవీస్లో అంతగా తీసుకోరు, లైక్ యాక్టింగ్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి. అస్సలు డిఫరెంట్ ఉండదు, సేమ్. ఓకే సార్. కాకపోతే ఏంటంటే మూవీకి అనేసరికి క్వాలిటీ వచ్చేంత వరకు రీటేక్లు చేస్తూ ఉంటారు. ఓకే సార్. అంటే డైరెక్టర్ ఏదైతే ఫీల్ అయ్యాడో ఆ ఫీల్ యాక్టర్లో రావాలి. అది వచ్చేంత వరకు వన్ మోర్ టేక్ అండి అంటారు. సీరియల్ కాదు, జస్ట్ ఆ ఫీల్ కనిపించింది, ఓకే. స్పీడ్ ఉంటుంది, స్పీడ్ చేయలేకపోతే ఎపిసోడ్ కి లాస్ అయిపోతారు కాబట్టి కొన్ని వందల ఎపిసోడ్ తీయాలి సీరియల్ అంటే.
సినిమా అనుకోండి 2.5 hours మూవీ కోసం 100 రోజులు చేస్తాం. 100 రోజులు చేస్తారు సార్. అందువల్ల ఏంటంటే దాని క్వాలిటీ కోసం ఎక్కువ ఆలోచిస్తాం. క్వాలిటీ బాగుండాలి బాగుండాలి బాగుండాలి. దీనికి వచ్చేసరికి ఏంటంటే పర్వాలేదు, కంటెంట్కి యాడ్ కుదురుతుంది, సరిపోతుంది అంటే ఓకే. ఓకే సార్. సినిమా లాగా సీరియల్ తీయలేం, ఎవరి వల్ల కాదది. తీస్తున్నారు, ఇప్పుడు అందరూ యాక్ట్ చేస్తున్నారు. సార్ జూనియర్ సార్ వచ్చారంటే 1 or 2 days, థర్డ్ డే కంతా వాళ్ళు మంచి పికప్ అయిపోతున్నారు, వాళ్ళు చేసేస్తున్నారు. ఓకే సార్, సూపర్. లేదు వెబ్ సిరీస్ అని స్టార్ట్ అయ్యింది. అవును సార్, వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఎస్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, నాగా చైతన్య దగ్గర నుంచి చాలా మంది వెబ్ సిరీస్ వస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు కదా సార్, లైక్ హీరో కానీ హీరోయిన్స్ కానీ. అప్పట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే రన్ అయ్యేది. నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. అప్పట్లో ఏంటంటే నాకు తెలిసి, నాతో చెప్పింది, నేను కూడా ఆటలో సెలెక్ట్ అయ్యాను. ఓకే. ముక్కు ఇంతే ఉండాలి, ఈ బార్ ఉండాలి ముక్కు, కళ్ళు పెద్దగా ఉండాలి, తెల్లగా ఉండాలి, హైట్ మినిమం 5'8" ఉండాలి, ఫిక్స్ ఉండేది. ఇంకా ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి అప్పట్లో కొంత ఇది ఉండేది. ఇక అప్పట్లోనే ఏంటంటే యాక్టింగ్ ఉన్నవాడు కూడా హీరో. ఇప్పుడు నాగేశ్వరరావు గారి మహానటులు ఎందుకు హీరోస్ అయిపోయారంటే, పెద్ద హీరోస్ స్టార్స్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ టాలెంటెడ్. ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారి లాగా బాడీ ఉండాలి, ఎన్టీ రామారావు గారు కళ్ళు ఉండాలి, ఎన్టీ రామారావు గారి లాగా ముక్కు ఉండాలి, ఇలా పెట్టేవాడు ఆంక్షలు. వాడే హీరో అని. దాంట్లో నుంచే చిరంజీవి గారు వీళ్ళందరూ టాలెంట్ తోటి, ఆ నోసు, ఆ పెద్ద పెద్ద కళ్ళు, వాటితోటే బాలేబాబు గారు, వెంకటేష్, నాగార్జున, కళ్ళు, ముక్కు, హైట్, ఇలా ఐస్, నోసు, లిప్స్, డైలాగ్ ఎలా చెప్తున్నాడు, సిగ్గుపడుతున్నాడా, ముడుచుకుపోతున్నాడా, ఫ్రీగా ఉన్నాడా, ఇన్ని చూసేవాళ్ళు అప్పట్లో. అప్పుడే చాలా టఫ్ ఉండేది, చాలా టఫ్. అవన్నీ ఉన్నవాడు యాక్టింగ్, వాటికన్నిటి కలుపుని యాక్టింగ్ ఉండాలి, ఉంటేనే యాక్టర్, లేకపోతే రిజెక్టెడ్. ఎందుకు పనికిరాడా నీకు తోసావు, నువ్వు ఎంత అందంగా ఉన్నా కూడా యాక్టింగ్ రాకపోతే వేస్ట్. ఇక ఈ రోజున అలా కాదు, ఎవరైనా యాక్ట్ చేయొచ్చు, ఎవరైనా రావచ్చు, టాలెంట్ ఉంటే చాలు. టాలెంట్ ఉండాలి, లక్ అనేది ఫస్ట్ నుంచి ఉండాల్సిందే. సినిమా యాక్టర్ అవ్వాలంటే చాలా సినిమాల్లో చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్పుకొచ్చారు, విన్నాను. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని తపస్సు చేస్తే కానీ ఈ యాక్టర్గా, నటుడిగా అవకాశం రాదంటారు. ఒక మీడియాలోకి ఎంటర్ అవుతున్నారు ఒక పీపుల్ అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈ రోజున ఒక యాక్టర్ అయ్యాం. కొన్ని లక్షల మంది చూస్తున్నారంటే బికాజ్ ఆఫ్ పుణ్యమే కదా, మేము చేసుకున్న పుణ్యం అది. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, మేము చేసుకున్న పుణ్యం. అందరూ కాలేకపోయారే, అందరూ అవ్వచ్చు కదా. మీ ఇంట్లో మాత్రం అందరూ ఆర్టిస్టులు. అదే చెప్పేది, కొంతమందికి అది. నాకు తెలిసి మా మదర్ యాక్టరు, మా ఇద్దరు సిస్టర్స్ యాక్టర్స్, నేను యాక్టరు, మా హరిత వాళ్ళ హస్బెండ్ యాక్టర్ జాకీ గారు, మ్యాక్సిమం అందరూ ఆర్టిస్టులమే ఫ్యామిలీకి సంబంధించి. అదే చెప్పేది, ఏదో ఎక్కడో అదృష్టం, మా తాతలు ఎవరు చేసుకున్నారో అలాగా. ముందు యాక్టింగ్ అనేది ఉండాలి, యాక్టింగ్ లేకపోతే ఎవరో ఆర్టిస్టులు కావు. కానీ సార్, మనము ఇండస్ట్రీలోకి రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటారు కదా సార్, అది ఎంతవరకు నిజం సార్? బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తారు కానీ నమ్మ, నాకుందా బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ ఏమి సూపర్ స్టార్ అంటే మీరు ఒక్కరు స్టార్టింగ్ లో కష్టపడి వెళ్ళిపోయిన తర్వాత మీ సిస్టర్స్ అందరూ అది ఓకేనమ్మా. బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను ఊరికనే చెప్తాను, దాసనారావు గారికి లేని పేరు ప్రఖ్యాతులు డబ్బా. వాళ్ళ అబ్బాయి పెద్ద స్టార్ ఎందుకు కాలేకపోయాడు, తను హీరో చేశారు, గుర్తుందా? రాఘవేంద్రరావు గారు అబ్బాయి డైరెక్షన్ చేశాడు, కె రాఘవేంద్రరావు గారు అబ్బాయి ఎందుకు పెద్ద డైరెక్టర్ కాలేకపోయాడు? బ్యాక్గ్రౌండ్ నుండి ఏం చేశారు చెప్పండి. అదేవిధంగా చాలామంది ఉన్నారు, ఎందుకు కాలేకపోయారు? ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ హీరో అయ్యాడు, పెద్ద దానికి బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారా? తనకి టాలెంట్ ఉంది, తన ఫేట్ బాగుంది. చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ ఒకటి చాలదుగా. రామ్ చరణ్ అనేవాడు ఆర్టిస్ట్ అవ్వాలంటే తనకి టాలెంట్ ఉండాలి. ఒక అల్లు అర్జున్ అనేవాడు పెద్ద స్టార్ అయ్యాడు, ఈ రోజున నెంబర్ 1 స్టార్, మీకు తెలుసో లేదో. ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకునేది అతనే. అతని తర్వాతే హిందీ యాక్టర్స్ కూడా, అది విషయం. మరి అంత స్టార్ ఎలా అయ్యాడు అల్లు అర్జున్? ఫేర్. అరవింద్ గారి బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉపయోగపడితే అతనికంటూ టాలెంట్ లేకపోతే? అది చెప్తున్నా. వాళ్ళ తమ్ముడు కూడా సినిమాలు చేస్తున్నారు, ట్రైయింగ్.
రైట్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుని కూర్చున్నాం. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తే మాత్రం తను నిలబడతాడు. బ్యాక్గ్రౌండ్ అనేది నథింగ్. నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు స్టార్స్ కాలా. అలా కాదులేండి, చాలామంది అంటుంటారు వాడు ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, వాడు డాక్టర్ అయితే వాళ్ళ కొడుకు డాక్టర్. దేవుడు ఫస్టే ఫిక్స్ అవుతాడు. రామ్ చరణ్ అనేవాడు హీరో అవ్వాలని రాసి పెడితే చిరంజీవి కడుపునే పుట్టిస్తాడు రామ్ చరణ్ని. అక్కడ నుంచి వస్తుంది, అక్కడి నుంచే స్టార్టు. నువ్వు పలానా ప్లేస్లో ఉంటేనే నీ టాలెంట్ బయటకు వస్తుంది. ఓకే ఓకే సార్. లేకపోతే నీ ఊర్లో ఉండిపోతావు. రామ్ చరణ్ అనేవాడు ఎక్కడో విలేజ్లో ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగాడంటే తను ఇక్కడ దాకా రాలేకపోవచ్చు. తన టాలెంట్ మొత్తం వేస్ట్ అయిపోయి ఉండొచ్చు. నువ్వు చిరంజీవి కడుపును పుట్టాలని చెప్పి ఆయన ఆశీర్వదించి అక్కడ పంపించాడు కాబట్టి ఆయన కడుపున రామ్ చరణ్ అనే వ్యక్తి పుట్టి ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు. అది చెప్పొస్తున్నారు. నేను అర్థమైంది మీరు చెప్పింది. అర్థమైంది సార్. అందువల్ల ఆర్టిస్టులు అవుతారా? చాలా మంది రాంగ్ కోచింగ్ చేస్తుంటారు. ఎలాగవుతారు? వాళ్ళకి ఫేట్ ఉండాలి, వాళ్ళకి టాలెంట్ ఉండాలి. మరి దీని గురించి ఏం చేస్తారు సార్? ఇప్పుడు మా అసోసియేషన్లో మీరు ఒక మెంబరు అండ్ మెయిన్ పర్సన్ కదా అక్కడ. సో చాలా వరకు తెలుగు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వరు అని చెప్పేసి ఎక్కువగా టాక్ వినిపిస్తుంటారు కదా సార్. అది ఎంతవరకు అంటేనేమో ఏదైనా మీడియాలో ఫేమస్ అవ్వాలంటే చేసుకుంటుంటారు చాలామంది. నేను ఎవరి గురించి మాట్లాడను. ఏమైపోయిందంటే మీడియాలో కొంచెం టాప్ ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒకటి యాంటీగా మాట్లాడాలి, నెగిటివ్గా వెళ్ళిపోతుండాలి. అవసరం ఉన్నవాళ్ళు చేసుకున్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, 2-3 పొడేవాళ్ళు ఉంటారు, కానీ కొంచెం అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తుంటారు. అది వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది. కానీ తెలుగు వాళ్ళకి మాత్రం అవకాశాలు రావనేది చాలా తప్పు. తెలుగు వాళ్ళు చాలామంది యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. నేను యాక్ట్ చేయట్లేదా? మా హరిత యాక్ట్ చేయట్లేదా? మా హరిత వాళ్ళ హస్బెండ్ జానకి మార్చుకో అతను యాక్ట్ చేయట్లేదా? తెలుగు వాళ్ళు ఎవరు యాక్ట్ చేయట్లా? సినిమాలు ఉన్నాయి, సినిమాలో తెలుగు వాళ్ళు లేరా? కోట శ్రీనివాసరావు దగ్గర దానికి ఒంట్లో బాగోక యాక్ట్ చేయలేకపోతారు తప్పితే బ్రహ్మానందం ఏంటి, బాబు మోహన్ ఏంటి తెలుగు వాళ్ళు కదా? ఎవరు టాప్ స్టార్స్ ఇక్కడ తెలుగు వాళ్ళేగా. ఎవరో చిన్న క్యారెక్టర్ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి యాక్ట్ చేసుకుంటుంటే వాళ్ళని స్టార్స్ అని చెప్పేసి ఎవరన్నా ఇక్కడ మనమే అనలే. ఎవరు స్టార్స్ కాదే, 1-2 సినిమాలు చేస్తారు పోతారు వాళ్ళు. ఒక ట్రెండ్ బాగుండాలి, ఒక న్యూ ట్రెండ్ కనిపించాలని ఏదో తీసుకొస్తున్నారు తప్ప ఇప్పుడు నాకేదో అవకాశం ఇవ్వట్లేదని నేనెందుకు ఫీల్ అవటం? నేను ట్రై చేయట్లేదు, నిజంగా చెప్తున్నా. నేను ట్రై చేయట్లా. ట్రై చేస్తే నేను పెద్ద విలన్ అవుతా పోనీ. ఈరోజు నేను ట్రై చేయట్లా. అదేనమ్మా చెప్పేది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చుని బాలయ్యబాబు దగ్గర కూర్చున్నానంటే నాకు ఇవ్వాల్సింది తప్పదంటే డెఫినెట్గా యాక్ట్ చేస్తాను. అది నా తప్పు. అది తెలుగు వాళ్ళకి రావట్లేదని ఎలా అనుకుంటారు చెప్పండి? అది మీలో తప్పు పెట్టుకుని మీరెళ్ళి కూర్చోకోకుండా, మీరెళ్ళి కమ్యూనికేషన్ పెట్టుకోకుండా, మీరెళ్ళి అడక్కోకుండా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. తెలుసా మీకు ఆ సామెత? తెలుసు సార్. మరి అమ్మాయి అన్నం పెట్టదే. అలాంటిది ఇండస్ట్రీకి వెళ్ళి ఒక డైరెక్టర్ని, ఒక హీరో గారిని పట్టుకుని అడిగి 4 సార్లు అడగలేవా నువ్వు? నిజంగా చెప్తున్నా, నాకు జరిగిందే నేను చెప్తున్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళా, నాకు అందరూ పరిచయమే. నేను వెళ్ళను. నాకు ఎందుకంటే ఏదో మొహమాటమో లేకపోతే ఏదో అశ్రద్ధ చేసుకుంటూ వచ్చేప్పుడు దాకా అంతే తప్పితే తెలుగు వాళ్ళని వెనకబెట్టేశారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా ఏదో ఏదో కౌచ్ అని చెప్పి ఏదో వచ్చింది. అది నాకు ఇంగ్లీష్ అంత రాదేమనుకోవద్దు చెప్తున్నా. అది అంతా రాంగ్ అంటున్నా. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీరు అడగండి, మాట్లాడుకోండి. ఒక ఛాంబర్ అనేది ఉంది. ఎక్కువ దాని గురించి కొంతమంది సెలబ్రిటీలు బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వచ్చి తర్వాత అంటే కొన్ని సినిమాలు తీసినప్పటికైనా కొంతమంది ఇలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్పందిస్తున్నారమ్మా. నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే లాస్ అయితే స్పందిస్తున్నారు, లాభం వస్తే ఒక్కళ్ళు మాట్లాడలా. ఎవరు స్పందించారు చెప్పండి? లాస్ అయిన వాళ్ళు స్పందిస్తున్నారు. లాస్ ఎందుకైంది? మీ పొరపాటు వల్ల లాస్ అయింది. నా పొరపాటు వల్ల నేను పెద్ద స్టార్ని కాల. నేనే చెప్పేస్తాను కదా, నిజం చెప్తున్నాను కదా మీడియాకి. నా తప్పు వల్ల, నేను ఇంట్లో కూర్చోవటం వల్ల, నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి, పెద్ద పెద్ద హీరోస్ తోటి కలిసి మాట్లాడకపోవటం వల్ల నేను ఈ రోజున టీవీ సీరియల్ చేసుకుంటూ సైలెంట్గా కామ్గా కూర్చున్నా. లేకపోతే నేను సినిమాల్లో పెద్ద స్టార్ని అయ్యేవాడిని ఈ పాటికి. సార్ యాక్చువల్లీ మీకు చాలా పెద్ద సెలబ్రిటీస్తో పరిచయాలు ఉన్నారు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు చాలా టాప్ మోస్ట్ సెలబ్రిటీ మీరు కూడా. సో మీరు ఇప్పటికీ సినిమా చెయ్యాలి అనుకుంటే చిరంజీవి గారు కానీ చాలామంది మీకు ఇప్పటికీ టచ్లో ఉంటారు. సో మీరు ఖచ్చితంగా చేయొచ్చు సార్, అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎందుకు చేయట్లేదు సార్? నేను ఒకటే అనుకుంటున్నానమ్మా, చేయాల్సిన టైంలోనేమో చేయలే.
ఈ రోజున ఇప్పుడు ఏమైనా పెద్ద స్టార్ హీరోని కాగలనా? నాకు సంబంధించి నా క్యారెక్టర్కి నా ఏజ్కి సంబంధించి ఏదైనా మూవీ వస్తే ఏదన్నా ఎప్పుడో ఒకటి, అంతే తప్పితే ఇప్పుడు వచ్చేసి సూపర్ స్టార్ మెగాస్టార్ని కాలేనుగా నేను. అందువల్ల ఎందుకు లేని కొంత నా వరకు నాకేంటంటే టీవీ సీరియల్స్ అని, యూట్యూబ్ ఛానల్స్ అని ఇవన్నీ ఉన్నాయి కొన్ని. ఇలాగెళ్తుంది. మా అబ్బాయి 10th వచ్చేసాడు ఆల్రెడీ. ఉన్న రహస్యం చెప్తున్నాను మీకు, అబ్బాయిని హీరో చేసే అవకాశం, అదే అవకాశం నాకు. అందువల్ల నేను తగ్గా. నేను ఇప్పుడు మళ్ళీ రేసుకి వెళ్ళిపోయి వాడి గురించి పట్టించుకోకుండా ఉండే కంటే ఇప్పటి నుంచి వాడిని పట్టించుకుందాం కదా. నేను తగ్గి నేనైనా వాడైనా ఒకటే నాకు. సో ఇక్కడ లాజిక్ అదనమాట. వాడు వస్తాడు అతి త్వరలో. సూపర్ సార్. అందువల్ల నేను ఎక్కువ ఫోర్స్ ఇట్లా. ఓకే, నేను వెళ్ళి చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, చిరంజీవి వెంకటేష్ గారిని, నాగార్జున వీళ్ళందరూ కలిస్తే డెఫినెట్గా మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాను. అవును సార్. వీళ్ళని మర్చిపోతారు, వీళ్ళ పక్కన పెట్టేస్తారు. నేను కొంచెం వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా సూపర్ స్టార్ మెగాస్టార్ అయితే కాలేదు. అది టైం అయిపోయింది. అది మీరు చెప్పినట్టుగా 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవ్వాలి. 30 years క్రాస్ అయిపోయి వచ్చేసాను నేను. ఈ రోజున అంటే మా అబ్బాయి రెడీగా ఉన్నాడు. వాడికి డిగ్రీ కంప్లీట్ అవ్వటం, బీటెక్ ఏదో ఒకటి ఇమ్మీడియట్గా ఇంట్రడక్షన్. చాలామంది చూస్తున్నారు వాడిని కూడా, చాలా వీడియోస్ వాటిలో. నా ఏం మొత్తం హార్స్ రైడింగ్ ఏంటి, కరాటే ఏంటి, మొత్తం వాటితో ప్రాక్టీస్ చేస్తున్నాను. డాన్సర్ మంచి. మీరే నేర్పిస్తున్నారు సార్ యాక్టింగ్? ఎవ్రీథింగ్. నాది వాడు వచ్చాడంటే నా సినిమాలు సీరియల్స్ అన్నీ పెట్టుకుని అబ్జర్వ్ చేస్తుంటాడు. వాడు నా సజెషన్ ఇస్తుంటాడు, డాడీ మీరు అక్కడ ఎందుకు అలా చేశారంటే అలా చేయాల్సి వచ్చిందిరా అక్కడ, లేదా కోఆర్టిస్ట్ ఏదో కొంచెం కొత్త వాడురా, అంతకంటే ఎక్కువ చేసిన మరీ కనిపించట్లేదు అతను, అతనికి ఈక్వల్గా చేయాల్సి వచ్చిందిరా. ఇలా నా కొడుకు నేను కన్విన్స్ చేసుకుంటున్నాను. అంటే బాబుకు కూడా ఇష్టం ఉందా సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో చేయడం? లేదంటే బాబు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పాడు, బాబుకి ఏంటంటే చదువు అంటే బాగా ఇష్టం. బాగా చదువు మీద బాగా. ఒక బాబు పాప 9th చదువుతుంది, బాబు 10th. బాబు పెద్దోడు. వాడిని నేను అడిగినప్పుడు, నానా మరి యాక్టింగ్ మరి ఒక మూవీ చేయాలి నువ్వు అంటే, డాడీ మీకోసం ఒక మూవీ చేస్తా, హిట్ అయిందా కంటిన్యూ చేస్తా, లేదా నా జాబ్ నేను చూసుకుంటా, నన్ను అడగొద్దు. ఎందుకంటే ఫ్లాప్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాయి కంటే సినిమా హిట్ అయితే కంటిన్యూ చేద్దాం డాడీ, ఇక నేను ఇండస్ట్రీలో ఉండిపోతా. ఒకవేళ నన్ను పెట్టుకుని హీరో అయిన తర్వాత ఆ సినిమా ఆడలేదు అనుకోండి, నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు వాడు. నన్ను అడిగాడు 10th క్లాస్లో. వెరీ గుడ్ నాన్న, ఈ ఐడియాస్ ఉంటే చాలరా నీకు, నీ ఇష్టం, నా కోసం ఒక సినిమా చేయి, హిట్ అయితే కంటిన్యూ చేద్దాం చెప్పినట్టుగానే, లేదా నీకంటూ జాబ్ ఉంటుంది, అమెరికా వెళ్ళిపోతా అన్నాడు, నీ ఇష్టం అన్న. పాపకి ఏంటంటే పాప అచ్చో రవళి హరితలానే ఉంటుంది అంటారు అందరూ, మేనత్త పోలికలే. నా కూతురికి అయితే నాకు ఇష్టం లేదు ఎందుకు తన ఇండస్ట్రీ, కానీ తనకి ఇష్టం హీరోయిన్ చేయాలని. రవళి అత్త చేసింది కదా, చేసింది కదా, నేను ఎందుకు చేయకూడదు అన్న థాట్ ఉంటుంది. కానీ నాకు 99% నాకు లేదు. తను డిగ్రీ చేయించి మంచి మ్యారేజ్ చేసి పంపించేద్దామని నా ఐడియా. ఇక వాళ్ళ తలరాత ఎలా ఉందో నాకైతే తెలియదు. అంతే, ఎవరు తలరాత ఎవరు. నేను ఆర్టిస్ట్ అవుతాను నేను వెళ్ళిపోతే నేను అనుకున్నాను చిన్నప్పుడు, లేదు కదా. ఈరోజు నా కొడుకుని అడిగితే నాకు మంచి ఇది చెప్పాడు, హిట్ అయితే యాక్ట్ చేస్తాను, మీకోసం ఒక సినిమా చేస్తా, అది ఏది మంచి బ్యానర్ అయితే, కొత్త వాళ్ళతో నేను చేయండి డాడీ, మంచి బ్యానర్ ఎవరన్నా వచ్చి అడిగి శమంత్ నువ్వు చేస్తున్నావు అని చెప్పి అంటే నేను యాక్ట్ చేస్తాను. అది ఇట్టేంది అనుకోండి మీ లక్కు, నా లక్ అంట. ఇటు కాకపోదండి అనుకోండి, నాకుండే జాబ్ నాకు ఉంటుంది, నేను వెళ్ళిపోతా అన్నాడు. వెరీ గుడ్, మీ కోరిక మేరకు అన్నట్టు. అలాగే, ఎందుకంటే వాడు చూశాడు చాలా మందిని, చాలా మంది సెలబ్రిటీ కొడుకులను చూశాడు, వాడు ఫెయిల్యూర్స్ చూశారు, అన్నీ చూసి వీడు ఒక నిర్ణయానికి వచ్చి చెప్పేశాడు. ఇంకా నయ్యం సినిమా యాక్ట్ చేస్తున్నాక చెప్తే నేను ఆలోచనలో పడేవాడిని. ముందే చెప్పాడు కాబట్టి నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నా, ఏం చేద్దాం ఎలా చేద్దాం అని, అదే చెప్తున్నా. అందువల్ల నేను తగ్గించా వాడిని పెంచడం కోసం. లేకపోతే ఇండస్ట్రీలో నేను కనిపించవచ్చు. మళ్ళీ నేను బిజీగా ఉంటూ చాలామంది, మీకు తెలియదు ఏంటంటే ఆడియన్స్కి చెప్తున్నాను, సినిమా వాళ్ళకే సూపరు, వాళ్ళు మంచి బిల్డింగ్స్లో ఉంటారు, కార్లు హడావిడి, చాలా రాంగమ్మ. షూటింగ్కి వెళ్ళామంటే పిల్లలు ఉండరు,
ఇల్లు ఉండదు, వారం రోజుల 10 రోజుల 15 రోజులు అవుట్డోర్లో పడి ఉండాల్సిందే. ఒక పక్క ఇల్లు గుర్తొచ్చేస్తుంటుంది, ఫ్యామిలీ గుర్తొచ్చేస్తుంటుంది, ఏడుపు పక్కన మా ఏడుపు ఎవరో తెలియదు. రూమ్లో కూర్చొని ఒక్కలే ఎడుతుంటాం. ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మొబైల్ ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం, ఏదో తీరిపోతుంది. అయినా కూడా సిక్కేగా. అవును సార్. ఇప్పుడు పిల్లల్ని మీదెక్కించుకుని ఇంటికి వచ్చి కూర్చుని ఆడుకునేది అదంతా అది వేరే తప్ప ఫోన్లు ఎంతసేపు మాట్లాడుకుంటాం. అవును సార్. అదొకటి మిస్ అవుతున్నావా? అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్టింగ్లో నైట్ అంతా 12 వరకు 1 వరకు యాక్ట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి, నైట్ ఎఫెక్ట్ ఉంటే, నైట్ ఎఫెక్ట్ సీన్స్ అవి ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి, నిద్ర చాలు. ఫైట్ సీన్స్ ఉంటాయి, కాళ్ళు ఇరుగుతుంటాయి, చేతులు ఇరుగుతుంటాయి, మెడలు పట్టేస్తుంటుంది, ఎన్నో ప్రాబ్లమ్స్. నాకే బోళ్ళం సార్లు మోకాళ్ళు ఇక్కడ ఇరిగిపోయి ఒకసారి, బోన్ జాయింట్ జారిపోయి ఒకసారి, రకరకాలు జరుగుతుంది. బాలయ్య బాబుకి ఏంటి, చిరంజీవి గారికి ఏంటి, బోల్డ్ అందరికీ ఫ్రాక్చర్స్ ఉంటాయి. మరి అంత కష్టపడాలి. డ్యాన్సు ఒక సాంగ్ ఉందంటే ఎంత ప్రాక్టీస్ చేస్తారు. మీకు తెలియదు, ముందు ప్రాక్టీస్ ఎంత కష్టపడతారు, అది ఓకే అవటం కోసం ఎంత రిస్క్ చేసుకుంటారు. అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్తారు, కొన్ని ఫారెస్ట్కి వెళ్తుంటాం, కొన్ని హిల్స్ ప్లేస్కి వెళ్తుంటాం. ఎక్కాలంటే ఎక్కాల్సిందే హిల్. ఆ పైకి వెళ్ళి కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి. అలాంటి ప్లేస్కి వెళ్ళి యాక్ట్ చేయాలి, తప్పదు. లైక్ అంటే ఏమనుకుంటారు అంటే లైక్ హీల్స్ కానీ హై ఉన్నదనుకో, జస్ట్ వాళ్ళకి ఏముంటుంది, ఆల్రెడీ అన్నీ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఎక్విప్మెంట్స్ ఎంతవరకు అమ్మా, మీరు తీయటం వరకు ఎక్విప్మెంట్, కొండెక్కిచ్చేది ఎక్విప్మెంట్ ఎక్కిస్తుందా నన్ను? ఎక్కడో టాప్లో పెట్టాలి ఎక్విప్మెంట్, నేను తీసుకెళ్ళి ఉంచబెట్టదు అక్కడ. మీతో పాటు నేను నడుచుకుంటూ రావాలిగా పైకి. ఎక్విప్మెంట్ మీరు చేయటం వరకే, మెకానిక్ ఈ టెక్నికల్గా ఏదైనా చేయగలరు తప్ప ఎక్కేది దూకేది డ్యాన్స్ ఏమైనా ఎక్విప్మెంట్ చేస్తా మాతోటి. ఓకే సార్. ఆడియన్స్ ఏమనుకుంటారంటే చక్కగా కూర్చున్నారా, వాళ్ళు భోజనం చేసుకున్నారా, కూర్చున్నారా, థియేటర్కి వెళ్ళి కూర్చున్నారా, వాడి లైఫ్ సూపర్ అనుకుంటుంది. వెనకాల ఉన్న రిస్క్ ఎంత ఉంటుంది అనేది చాలామంది చెప్పారు, నేను చెప్తున్నాను. చాలా రిస్క్ ఉంటుందమ్మా నిజంగా. అన్నిటికంటే ముఖ్యం ఫ్యామిలీని వదిలేయటం అనేది. అది ఎవ్వరికి ప్రపంచంలో ఎవ్వరూ ఉంటారు నాకు తెలిసి. పొద్దున్న ఉద్యోగం పోతారు, సాయంత్రానికి వచ్చేస్తారు, అందరితో కలిసి ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు. ఓన్లీ సినిమా వాళ్ళు మాత్రమే 10 రోజులు 20 రోజులని 30 రోజులని పోతారు. ఇక అవుట్డోర్ ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, సరైన ఫుడ్ ఉండదు. మర్చిపోయాను, డీప్ ఫారెస్ట్ మెయింటైన్ చేస్తారంటారు కదా సార్ సినిమా. ఒక్కో చోట డీప్ ఫారెస్ట్కి వెళ్ళిపోతారు. సిటీకి దగ్గరలో ఉండి మంచి వంట వాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ లోకల్లో జరిగిన షూటింగ్ జరిగినప్పుడు 10-20 రకాల ఫుడ్లు వస్తుంది. డీప్కి వెళ్ళిపోయామంటే అక్కడ ఫుడ్ దొరకదు, అక్కడ దొరికిందే వండి పెడతారు, తప్పనిసరిగా తినాల్సిందే. దానికోసం సిటీకి రావాలంటే మళ్ళీ 60-70 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు రావాలి, టైం చాలదు. ఘాట్ రోడ్స్ ఉంటాయి, ఆ పైన ఏం దొరుకుద్ది, దుంపలు, వాటితోటి పులుసులు పెట్టేసి వాటితోటి ఏ రైస్ దొరుకుతుంది, రెడ్ రైస్ దొరుకుతుంది, వాటితో అన్నం వండి పెట్టేస్తారు. తీసుకెళ్ళిన రైస్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఉన్న రైస్ వండి పెట్టేస్తుంటారు. ఆకలి తీర్చుకోవాలి కదా, ఇలా ఉంటుంది అంటున్నా. మన అన్నిటికీ దగ్గరకు ఉన్నప్పుడు మంచి ఫుడ్, మంచి అన్ని ఏది అడిగితే అది, జ్యూసులు గీసులు అన్నీ వచ్చేస్తాయి. అక్కడికి ఎక్కడైనా డీప్కి వెళ్ళాల్సి వస్తుంది, ఏదైనా హిల్స్ ప్లేస్ పైకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళేసరికి మనం ఒక 4 వాటర్ బాటిల్ తీసుకెళ్తాం, కూలింగ్ అయిపోతాయి. నార్మల్ వాటర్ తాగాల్సిందేగా. నేను కూలింగే తాగుతాను, కూర్చుంటే గొంతు ఎండిపోద్ది, చచ్చిపోతాం. చెప్తున్నా, అలాంటి బోల్డని జరుగుతాయి. ఆహా ఓహో మీరు అనుకున్నంత అయితే మేము కాదు. ఆర్టిస్ట్గా చాలా చాలా కష్టాలు ఉంటాయి. అదేవిధంగా మీకు ఉంటాయి టెక్నీషియన్స్కి. మీరు మాతోటి ఏదైనా వీడియో తీయాలంటే రావాల్సిందే వెనకాల పడి, తప్పదేగా. మీరు తెచ్చుకున్న వాటర్ అయిపోయిందంటే అక్కడ ఉన్న వాటర్ సలేర్లో పట్టు తాగాల్సిందే గ్లాసుల్లో. కొండలోంచి వాటర్ ఏదైనా పారుతుందంటే వాటర్ బాటిల్స్ ఏమంటే ఏం చేస్తాం మనం, అక్కడే పట్టు తాగాల్సిందే, తప్పదేక. అవన్నీ చెప్పుకోంగా ఆడియన్స్కి. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా సూపర్ 5 స్టార్ రేంజ్ ఇదంతా, 7 స్టార్ ఇదేది టాప్ స్టార్లు వాళ్ళు. పాపం ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఇంకొకటి ఏంటంటేనమ్మా, దీంట్లో ఒక పీక్ చూసి ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్కి ఇంట్లో కూర్చోవాలంటే ఒక రకమైన బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే స్టార్ట్ కెమెరా, యాక్షన్, ఆ లైటింగ్స్ అవన్నీ ఇప్పుడు డైలీ చూసి 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 ఒకసారిగా ఫేడ్ అవుట్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలి అంటే మాత్రం అదొకటి కష్టం మళ్ళీ. అందువల్ల ఏం చేస్తుంటారంటే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బ్రదర్స్ని పైకి, అంటే వాళ్ళతో వెళ్ళొచ్చుగా, ఇదొక లాజిక్. అంతేదంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఆర్టిస్టులు అవ్వాలని కాదు. వీళ్ళలో ఎవరైనా టాలెంట్ ఉండి వాళ్ళ ఫేట్ బాగుండే ఆర్టిస్టులు అయితే అక్కడికి వెళ్ళి కూర్చుంటాంగా.
ఇప్పుడు మా కొడుకుతో మా అల్లుడితో ఎవరో ఒకళ్ళు ఆర్టిస్ట్ అయ్యారంటే నేను వెళ్ళి కూర్చుంటాను మాదే అని. అవును సార్. బయట వాళ్ళ దాని దగ్గరికి వెళ్ళాం. నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తారుగా, రెస్పెక్ట్ ఉంటుంది. నా షూటింగ్లా ఉంటుంది నా పిల్లలంటే, నా టైంపాస్ నేను చేసుకుంటా. అందువల్ల ఈ వారసత్వం అనేది తప్పితే వారసత్వం అనేది ఏం లేదు దీంట్లో. ఓకే. మన పిల్లలు ఏదైనా టాలెంట్ ఉండి వాళ్ళ ఫేట్ బాగుండి వాళ్ళ జాతకాలు బాగుండి ఆర్టిస్టులు అయ్యారంటే మేము కూడా ఎంజాయ్ చేస్తాం. అది సార్ ఇప్పుడు రవళి గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు సినిమాలకి అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది కదా సార్, నిజమేనా సార్? రవళి గారు యాక్చువల్గా తను పర్సనల్ ఓన్ బిజినెస్ ఒకటి రియల్ ఎస్టేట్ ఒకటి ఉంది, కాంట్రాక్ట్స్ అవి చేసుకుంటున్నారు వాళ్ళ హస్బెండ్ తను. ఓకే సార్. అలా సెటిల్ అయిపోయింది. ఏమా మరి చేయొచ్చు కదా, చాలామంది అడుగుతున్నారు. గేమ్ షోస్ చాలా వస్తున్నాయి టీవీలో. అవును సార్. రోజా ఏంటి వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. రవళి అవును సార్. రోజా గారితో ఇప్పుడు తిరుపతి వెళ్తుంటుంది అప్పుడప్పుడు, ఫుల్ వైరల్ అవుతుంది వీడియో ఒకటి. వెళ్తుంటారు. వైరల్ అది నార్మల్, అది కామది. వాళ్ళందరూ అడుగుతుంటారు రావచ్చు కదా ఇంట్లో కూర్చునే బదులు ఏదైనా గేమ్ షో లాంటివి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు కదా ప్రోగ్రామ్స్ అంటే నేను చేయను అంటుంటాను. నాకు నా పిల్లలకి ఫ్యామిలీకి నా జాబ్ నాకున్న బిజినెస్ అన్నిటికి సరిపోతుంది. ముఖ్యంగా పిల్లల మీద ఎక్కువ ఇది అయిపోయింది. వాళ్ళు రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, ఫ్యామిలీతో ఫ్యామిలీ. నేను అడిగితే వస్తానని చూద్దామని అంటుంది. ఎప్పుడైనా చూద్దాం, కొంచెం టైం ఉందిలే నాకు. కానీ ఏదో ఒక రోజు అయితే మాత్రం తనకి పిల్లలు పెద్దోళ్ళు అవ్వాల్సిందే. ఆ రోజున మళ్ళీ ఖాళీ నేను అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చేస్తారు. సార్ మీ సిస్టర్స్ అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పేసి విన్నాం సార్, అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు మీరు. సో హరిత గారు కానీ ఇప్పుడు టీవీ ఛానల్ ఓపెన్ చేసినామంటే ఇంకా సీరియల్స్లో ప్రతి ఇంట్లో కానీ హరిత గారు ఉంటూ ఉంటారు, చాలా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కదా సార్. అసలు ఎలా చేస్తున్నారు సార్? అంటే ఇదంతా లైక్ ఫ్యామిలీ అందరూ సీరియల్సే చేస్తున్నారు కదా సార్? సీరియల్స్ అని కాదు, ఇంకోటి ఏంటంటేనమ్మా ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను మా సిస్టర్స్ అని కాదు, ప్రతి ఫ్యామిలీలో కూడా మదర్ అండ్ ఫాదర్, సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఉంటుంటారు. ఒక అందరికీ ఎఫెక్షన్ ఉంటుంది, డెఫినెట్గా ఎఫెక్షన్ ఉంటుంది అందరి మీద. నా ఒక్కడికని నేను ఎందుకు చెప్పుకోవడం, అందరి సిస్టర్స్ మీద ఉంటుంది, అందరి బ్రదర్స్ మీద సిస్టర్స్కి ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు ఆ స్టేజ్లో ఉండడం పట్ల మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు? ప్రౌడ్ అనేది ఉంది, ఆ దేవుడు రాసిన రాత హ్యాపీనిచ్చింది మాకు. గాడ్ అనేవాడు ఆ అదృష్టాన్ని మాకు ఇచ్చి ఉండకపోతే ఈ రోజున నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఉంటుంది చెప్పండి. ఆయన అలా ఉండాలి, రవళి అలా ఉండాలి, హరిత ఇలా ఉండాలి ఆయన రాశారు కాబట్టి ఆ రాత నిజంగా ఈ రోజున ఆ దేవుడికే మొక్కుంటుంటాను. అప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము. మంచి మార్గంలో పెట్టాడు, ఎవరిని తగ్గించలా. నాకు ఇవ్వాల్సిన ఏది నేను సినిమాలు మిస్ అయ్యానని చెప్పేసి బాధపడకోకుండా ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే టీవీ మీడియాలో మంచి సపోర్టింగ్ ఇచ్చాడు, మంచి మంచి మెయిన్ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంటే నేను అనుకున్న క్యారెక్టర్స్ దీంట్లోనే చేస్తున్నానులే, మూవీస్లో చేద్దాం అనుకున్నాను. ఓకే ఎనీవే ఈ సేమ్ అయిపోయినాయి ఇప్పుడు మీడియాలో రెండు కూడా, దీంట్లో చేస్తున్నానులే ఓకే. ఇప్పుడు నేను ఎలాగా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తారు. విజయనారాయణ అంటే అందరూ నాకు తెలిసి నేను మాస్టర్ సినిమా చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా కదా, అప్పుడు కూడా వచ్చుంటారు కూడా కొంతమంది డైరెక్టర్లు అయితే, ఇప్పుడున్న డైరెక్టర్లు. అవును సార్. కొత్త ఇప్పుడు పాత వాళ్ళు సీనియర్సే కానీ నేను వాళ్ళకంటే సీనియర్గా వెళ్ళంగానే రెండు విజయాన్ని అంటారు, కూర్చోబెడతారు హ్యాపీగా, మంచి వర్క్ అబాబా నా సీన్స్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటారు, టగటగర తీసేయటం. ముఖ్యంగా ఏంటంటే సీనియారిటీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక 2 days అనుకున్నది 1 dayలో చేసేస్తాం. నేను కానీ హరిత కానీ 2 days వర్క్ అని మీరు ఫిక్స్ అయితే 1 dayలో అయిపోతాయి. రిపీట్ ఉండదు, 1 more shots ఉండవు, టక్ 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 స్పీడ్ వెళ్తుంది. డ్రెస్ చేంజ్కి అని చెప్పి ఒక గంట టైం తీసుకోం, 5 minutes. అసలు ఒక్కోసారి నేను అనుకోండి ఇప్పుడు తనన్న రూమ్లోకి వెళ్తుంది హరిత లేడీ కాబట్టి, నాదైతే కెమెరా ముందు షర్ట్ వేసుకుంటుంటా, రెడీ రెడీ రెడీ. వాళ్ళు లైటింగ్ పెట్టే లోపే నా డ్రెస్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళని పరిగెత్తిస్తా. నాకు త్వరగా తినరా బాబు, నేను వెళ్ళిపోవాలి, ఎంత త్వరగా తీస్తాను తొందరగా ఇంటికి వెళ్తాను నేను. పిల్లలు వెయిటింగ్ స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళతో ఆడుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. వాళ్ళు కంగారు పడతారు, అమ్ము విజయాన్ని పంపించాలి త్వరగా. అసలు నా సీన్లు మొత్తం పెట్టుకుంటారు ముందు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే సాయంత్రం 6ంటికి ఫినిష్ చేస్తారు విజయాన్న అనుకుంటే మధ్యాహ్నం 2 o'clock అయిపోతాయి. కింద మీద పడి తండుకుంటూ మళ్ళీ రాంచుకొని తీసుకొస్తారు ఇంకో 2-3 సీన్లు.
ఎందుకు ఈయన పంపించేయడం అని. ఓకే. టీవీకి తప్పదు, ఎస్ సార్. ఇంకొక 2-3 సీన్లు వస్తాయి, 6కి పంపించేస్తారు ఎట్లేదన్నా. 6 ఈవినింగ్ స్నాక్స్ టైంకి నన్నేంటి హరితనేంటి, మార్నింగ్ మీరు 5 o'clock రమ్మని వెళ్ళిపోతా. ఓకే. ఇక తర్వాత ఇక హీరో హీరోయిన్స్ ఈ సిస్టర్ క్యారెక్టర్లు బ్రదర్ క్యారెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇక నైట్ అంతా వాళ్ళు చక్కగా 9:30 వరకు చేసుకుంటారు హ్యాపీగా. ఒకళ్ళు నైట్ షూట్ ఉన్నా కూడా వాళ్ళు నైట్ షూట్లు అయితే ఎక్కువ పిల్లలు. ఇప్పుడు సినిమాస్కి మన సీరియల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అదే చెప్పాను కదా, ఒక సినిమా 2.5 గంటలతో 100 రోజులు చేస్తాం సినిమాని, 100 సీన్లు 10 రోజుల్లో చేస్తాం ఇక్కడ అట్లా. ఓకే. ఓకే సార్. అంటే స్పీడ్ ఉంటుంది. టీవీ మీడియాకి ఏంటంటే స్పీడ్ వర్క్ కావాలి, తక్కువ బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ రోజులు టెలికాస్ట్ అవ్వాలి. అది 2.5 hours మూవీనే, లేదా 3 hours మూవీ వస్తుంది మనకి. 100 days నుంచి 200 days. పెద్ద సినిమా అంటే 200 days తీస్తారు తెలుసు కదా, ఇయర్లీ ఒకటే. చిన్న సినిమాలు అనుకోండి నెల రోజుల్లో 2 నెలల్లో తీయాల్సుంటారు. అలా చెప్తున్నా, అది క్వాలిటీ ఇంపార్టెంట్గా చూస్తారు సినిమాకి. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ విత్ స్పీడ్. అంత రావక్కర్లా, సినిమాకి వచ్చినంత క్వాలిటీ అక్కర్లా, ఆడియన్కి రీచ్ అయితే చాలు మనకి. సార్ డైలాగ్స్ మీరే చెప్పేస్తారా సార్, అంటే ఏదైనా ఉంటుంది? అలవాటు అయిపోయింది, ఈజీ మీకు. స్క్రిప్ట్ కూడా చూడను నేను, సబ్జెక్ట్ కూడా వినను. అక్కడ సిచ్యువేషన్ ఏంటని అడుగుతా డైరెక్టర్ని వెళ్ళంగానే, అసిస్టెంట్ డైరెక్టర్లో చెప్పేస్తారు, అన్న మూడు అది మీది, మీరు ఈ మూడులో ఉంటే చాలు, ఆ కూతురు అట్టు వెళ్ళిపోయింది, అతను బామ్మరిదలు వచ్చాడు, ఇది సిచ్యువేషన్. ఓకే అర్థమైందిలేగా, ఇవ్వదండిగా. ఇక అయిపోతుంది. చాలామంది ఏంటంటే స్క్రిప్ట్ పట్టుకు చదువుతూ కూర్చుంటారు, అలవాటు నాకు ఫస్ట్ నుంచి లేదు. ఓకే. ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్లో బిగినింగ్లో చదివేవాడిని, తర్వాత సరే సిచ్యువేషన్ చెప్పండి రా రే, డైలాగ్ ఎవరైనా ఇప్పుడు ఏమైపోయిందంటే, అప్పుడు డైలాగ్ మేము చదువుకుని చెప్పేవాళ్ళం సినిమాకి, ఇప్పుడు ప్రాంప్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత పెద్ద 10 పేజీల డైలాగా ప్రాంప్టింగ్ ఉన్నాడుగా, చెప్పే సిచ్యువేషన్ అర్థమైతే చాలు, 3 క్యారీ చేసుకుంటే చాలు మేము. ఇప్పుడు నవ్వుతూ ఉండాలా, సాడ్గా ఉండాలా, కోపంగా ఉండాలా, ఏదో ఎలా ఉండాలి చెప్పండి, డైలాగ్ చెప్పేస్తుంటారు, ఆ డైలాగ్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా, అయిపోద్ది, వెంటనే అయిపోద్ది. సార్ ఒక చిన్న డౌట్ సార్ నాకు, మీరు చెన్నై వెళ్ళిపోయారు కదా సార్, సినిమాల కోసం చేయాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డారు. అప్పట్లో మళ్ళీ మీ సిస్టర్స్ కూడా వచ్చారు కదా, అయితే అందరికీ ఒక డౌట్ ఇలా రేజ్ అవుతుంటుంది, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారా, లేదంటే మీరు ఏమన్నా ఫోర్స్ చేశారా? అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ కాదు, ఎవరికి ఐడియా లేదు నాకు ఒక్కడికే. నేను వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ వచ్చి నన్ను పట్టుకోవటం, నన్ను ఇంటికి రమ్మని అడగటం, నేను ఏడవటం, బోర్బోర్న బాబోయ్ నేను రాను నేను ఊరికి రానని ఏడుపు, నేను హీరోని అవ్వాలి, ఇక్కడే ఉంటానని చెప్పి ఏడుస్తుంటే, ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పేసి, సరే ఓకే అని చెప్పి ఒక డ్యాన్స్ క్లాస్లో చేర్పించారు, ఒక కరాటే క్లాస్లో చేర్పించారు, ఫైట్స్, హార్స్ రైడింగ్. అరే నెలకు వచ్చేసి ఇంత పంపిస్తాంరా, నీకు జాగ్రత్తగా వాడుకో, ఒక చిన్న రూమ్, ఒక రూమ్మేట్ ఉండేవాడు, భోజనానికి టిఫిన్ కానీ వాటికి సరిపెట్టుకుంటూ జాగ్రత్తగా తీసి పెట్టేసరికి కరాటే క్లాస్లో నాకు జాయింట్ ఊడిపోయింది. జాయింట్ ఊడిపోతుంది అంటే అడ్రస్ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, రిలీజ్ అయిపోయింది, బోన్ డిస్లోకేట్ అయింది. అది సెట్ అవ్వాలి, అది నాకు తెలియదు, దాన్ని అలా మర్చిపోయాను. అలాగే ఒకసారి మీడియా కూడా చెప్పాను నేను, సీరియస్ అయింది. అది హ్యాండ్ తీసేంత వరకు వచ్చి తీసేయాలన్నారు డాక్టర్స్, రైట్ హ్యాండ్. అప్పుడు లగో దిగు ఏడుపులు కడుగుతాం. అయితే ఒకగానొక కొడుకు అంటే చెప్పాలి కానీ కూతుళ్ళు ఓకే, కానీ ఇక అప్పటి కాలంలో కొడుకనగానే ఎక్కువ అయ్యో నా కొడుకో అని చెప్పి వస్తాడు. ఇప్పటికీ ఉన్నారు కానీ కాకపోతే అంటే కూతుళ్ళు ఎక్కువ కాపాడుతున్నట్టు నేను వచ్చిన పేరెంట్స్ని నమ్మలేకపోతున్నా. కొడుకులేమో బలాదూరు తిరుగుతుంటారు, కూతుళ్ళేమో చక్కగా అత్త మామూలుగా ఇంటి తల్లిదండ్రులు చూసుకునేది కూతురే అంటారు. చెప్తున్నా, ఈ రోజుకి కొడుకుల మీద ఎక్కువ పెంచున్న వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఏంటంటే అమ్మో ఒక్కగానొక కొడుకు ఇలా అయిపోయాడంటే అని ఏడుపు అమ్మ. డాక్టర్ ఏమో అనుకోకుండా ఒక ఇన్స్టిట్యూట్ దొరికింది నాకు, కాలేజ్ అది, మన డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్, బోన్ స్పెషలిస్ట్ అనమాట వాళ్ళు. ఆ కాలేజీలో చేర్పించారు, ఏమంటారు దానికి, అప్రెంటిస్, వీళ్ళ
అప్రెంటిస్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా, యా సార్, ప్రాక్టికల్స్ చేయడానికి ప్రాక్టికల్స్ చేస్తారు. దానికి నన్ను ఇచ్చేసుకున్నారు. అంటే ట్రీట్మెంట్ పరంగా, బట్ అందరూ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్, ఓకే సార్. అక్కడ చేసి 6 months ఉన్నా. వాళ్ళు ఎలాగైతే సేవ్ చేశారు నన్ను. ఓకే, నార్మల్ డాక్టర్స్ ఏమో చేశారన్నారు. ఓకే, ఎవరున్నారు స్పెషల్ అని చూసినప్పుడు పలానా కాలేజీ అక్కడ చేస్తే బెటర్, వాళ్ళే రూమ్ ఇచ్చారు. వాళ్ళకి ప్రాక్టికల్స్కి నా హ్యాండ్ పెట్టుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ రోజు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఎవరైనా చెప్పేవాళ్ళు, ఈ నర్వ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఈ బోన్ సిస్టమ్ ఎలా ఉంటుంది. టోటల్గా పొక్కిపోయింది మొత్తం, టోటల్గా బ్యాడ్ అయిపోయింది, కురుపులాగా వచ్చేస్తుంది మొత్తం. పట్టించుకోవాలి. 1 year రెస్ట్ కావాలన్నారు. ఆ టైంలో అమ్మ వచ్చేసి వెళ్ళిపోదాం ఇంటికంటానికి, లేదు అక్కడే ఉండాలి హాస్పిటల్లో. సరే హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యాక వెళ్దాం అనుకునే లోపు అమ్మ సెట్ అయిపోయాం అక్కడ. రావళి హెల్త్ అక్కడే స్కూల్లో చేర్పించాం. నా చదువు ఆపేసరికి అయిపోయింది. ఇక అక్కడ చదువుకోవటం వాళ్ళు, ఈలోపు నాకు హ్యాండ్ బాగోలేదనేసరికి అమ్మకి తెలిసిన ద్వారా క్యారెక్టర్స్ వచ్చినాయి. అమ్మ ఖాళీ ఇంట్లో ఏముంటుంది దానికి. మరి అమ్మగారికి యాక్టింగ్ సార్? అసలు ఎవ్వరికి యాక్టింగ్ నేర్చుకోవాలి, ఎవ్వరు రావడితో సహా యాక్టింగ్ నేర్చుకోవాలి మేము. ఓకే, ఓన్లీ టీవీ చూసి నేర్చుకోవడం. టీవీ చూసి, టీవీలో చేసేవాళ్ళు చూడటం, ఆ పాత వాళ్ళ సినిమాలు చూడటం, చిరంజీవి గారి సినిమాలు చూసి నేను వచ్చాను. వాళ్ళు అంతే. అంటే మీకు హ్యాపీగా అనిపించిండొచ్చు కదా సార్, అంటే ఫస్ట్ మీరు ఒక్కరే ఇండస్ట్రీకి రావాలి అనే ఆలోచనతో వచ్చారు. ఆర్టిస్ట్ అవుదామని వచ్చేసరికి అన్నపూర్ణ గారు చాలా బిజీ. అప్పుడు మదర్ క్యారెక్టర్ అన్నపూర్ణ, చాలా బిజీ. అయ్యో అన్నపూర్ణమ్మ చాలా బిజీగా ఉన్నారు కదా, ఈ విజయ్ దుర్గ గారు ఉన్నారు, ఈవిడ పెట్టుకుందాం కదా అని చెప్పేసి అమ్మకి క్యారెక్టర్లో అమ్మ ఒక సినిమాతోనే మంచి పేరు వచ్చేసింది. ఇక ఆవిడ క్యారెక్టర్. తర్వాత హరిత, నేను ఒక క్యూ రావటం, మళ్ళీ డాన్స్ క్లాస్ చేరటం, మళ్ళీ భానుమతి గారి సినిమా రావటం, నేను అటు జంపు మళ్ళీ చేసేట్ అయిపోయింది. భానుమతి గారి సినిమా వచ్చి డాన్స్ క్లాస్కి వచ్చి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు అంతా డాన్స్ క్లాస్ అని చెప్పాను కదా, అక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట డైరెక్టర్లు. బాగున్నాడు రా కుర్రోడు, కళ్ళు బాగున్నాయి, ఆ అబ్బాయిని పక్కకు వచ్చేయమన్నాను భానుమతి గారు పెద్ద ఆవిడ. హీరోయిన్ చార్మిలా అని చెప్పేసి అమ్మాయి మలయాళంలో #1 హీరోయిన్. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని కూడా వచ్చేమో, ఇద్దరు మా హీరోయిన్స్ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆఫీస్కి వచ్చాను రా పొద్దునని. 10 నిమిషాలు అంతే వచ్చి. ఇట్లా ఆడిషన్స్ ఇట్లా ఏమి ఉండవు సార్ ఇప్పట్లో? మనకు ఆడిషన్స్ ఉంటాయి. తీసుకెళ్ళిపోయిన తర్వాత భానుమతి గారి సినిమాలు గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు గారితో, టక్కిన నాగేశ్వరరావుతో బోలన్ సినిమాలు ఆవిడ. భానుమతి గారు వాళ్ళ హస్బెండ్ డైరెక్టర్, సంగీతం నేర్చుకుంది, మ్యూజిక్ డైరెక్టర్, మర్చిపోయి పాటలు పాడుతుంది భానుమతి గారు. అంటే బాలకృష్ణ బామ్మగా చాలా సినిమాలు చేసింది. బాలకృష్ణ గారి బామ్మగా బామ్మ పాట బంగారు పాట అనే సినిమా వచ్చింది. అదే సార్, దాంట్లో ఆవిడే మెయిన్. అలా ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ యాక్టింగ్. అరే నాన్న చూడ నా సినిమాలు, ఎన్టీఆర్ తోటి ఇదిగో సినిమా చూడు, ఇది అక్కినే నాగేశ్వరరావుతో సినిమా చూడు, ఏళ్ళతో చేసిన సినిమా, వాళ్ళతో చేసిన సినిమా అన్నీ చూపించుకుంటూ కూర్చొని ఆవిడ సినిమా చూస్తే ఆవిడతోనే పోసి అక్కడే కొడుకునేవాడిని, పొద్దున్న ఇంటికి వెళ్ళేవాడిని. ఇలా యాక్టింగ్ ఎలా నేర్చుకున్నాం. ఇక రవళి హరిత ఉందంటే శ్రీదేవికి పక్కా ఫ్యాన్. శ్రీదేవి సినిమా వచ్చిందంటే అసలు వదిలేదు కాదు. అదేవిధంగా రవళి వచ్చింది, రాధ సినిమాలు, భానుప్రియ సినిమాలు, ఈ రాధిక సినిమాలు, ఈ వచ్చిందంటే ఏదోలే కాదు. ఈ అందరూ సినిమాలు చూస్తూ యాక్టింగ్ నేర్చుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ సక్సెస్ అయ్యాం. అంతే తప్పితే మేము ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నది అయితే మాత్రం అస్సలు లేదు. ఓకే సార్, సూపర్ సార్. అలాగే చివర్లో సార్, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటారో సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు సార్? అంటే మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు కదా, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి, ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండాలి, బిహేవియర్, ఫుడ్, ఎక్సర్సైజ్లు, ఫైట్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆవేశపడిపోతుంటారు చాలామంది. టాలెంట్ ఒకసారి చూపించేద్దామని ఆడు 10 సినిమాలు చేస్తే కానీ ఆ టాలెంట్ బయటికి రాదు. ఒక్క సీన్ పెట్టగానే ఆ సీన్లో 100 ఎలా చేస్తాడు ఆడు కాళ్ళ చేతులు ఎరకొట్టేసుకుంటాడు. చాలా మంది చూసాను నేను. ఎక్కువ టాలెంట్ చూపించాలని చెప్పేసి అతిగా డైలాగ్ చెప్పేస్తుంటారు, అదే డ్రామాలో ఉంటుంది. ఇప్పుడు అలా కాదురా బాబు అంటే సరే సార్ సారీ అంటుంటాడు. అందువల్ల వచ్చే కొత్తవాళ్ళకి ఏం చెప్తారంటే అతిగా చెయ్యక్కర్లా, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ కష్టపడాలి. కష్టపడితే ఎవరికి ఏది రాదు.
అలాగని చెప్పేసి బాంబే పారిపోమని చెప్పట్లా. ఓకే సార్. ఉన్న ఇండస్ట్రీలు అంటే కష్టపడాలి, కమ్యూనికేషన్ పెట్టుకోవాలి, పైన ఉన్నా లేకపోయినా వాడు క్యారెక్టర్ ఇచ్చినా లేకపోయినా రోజు వెళ్ళి వాడిని ఇచ్చేసి రావాలి, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. అయ్యే సార్ ఇలా ఉన్నారు, అరే నేను తమ్ముడు నిన్నే కదా వచ్చావు, రేపు ఒక వారాగిరా, పర్లేదు సార్ ముందే వచ్చాను, అంతవరకు ఉండాలి. కొన్ని జస్ట్ ఇచ్చేస్తూ వచ్చేస్తుంటే గుర్తు పలానోడు వస్తున్నాడు రా రోజు, వాడికి ఇస్తే క్యారెక్టర్ ఎలా ఉంటుందని వాళ్ళకి రావాలి తాటు. ఓకే సార్. అప్పుడు అవకాశాలు వస్తాయి. ఏదో ఒకసారి కల్పించేసి రావన్నా లేదా నెల తర్వాత అని చెప్పేసి వెళ్ళడం మానేసాడు అనుకోండి, గుర్తుండదు. గుర్తు అలా కమ్యూనికేషన్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి, బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి. అంతకు మించింది ఏంటంటే ఫేట్గా ఉండాలి. తల రాత బాగుందంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ అవుతాడు. ఓకే సార్, సూపర్. జాగ్రత్త అనేది ఇంపార్టెంట్. తలరాత అనేది ఎలా ఉందనేది మన డే బై డే జాతకమే వచ్చేస్తుంటుంది, రిజల్ట్స్ చెప్పేస్తుంటుంది. కష్టపడటం నేర్చుకుంటే చాలు. బిహేవియర్ గుడ్, ఎవరిని నిందించకూడదు. ఎవడో వచ్చి అటు దొంగనా కొడుకు రాను, అవును రాడు దొంగనా కొడుకు అనకూడదు, అవునా అని చెప్పి ఊరుకోవాలి. నువ్వు కూడా ఆడితో పాటు గెలిచావు అనుకో, నిన్ను ముందు బయటకు వేస్తారు, ఆడి తీరు ఫస్ట్ వచ్చి తిట్టినోడు తీరు, అది సపోర్ట్ చేస్తాడే తెలియకోకుండా ఈయన నెట్టేస్తారు పక్కకి. అంతేగా, ఈడే బయటపడిపోతుంటే అవునా కరెక్ట్ అంటే ఇది బయటపడినట్టే లెక్క, అవునా సార్ అంటే అయిపోయింది. అవునా వాడే సార్ అన్నాడు అనుకో, ఇదేంట్రా నేను తిట్టొచ్చుగా నువ్వెలా తిడతావు అనిపిస్తుంది తిట్టినోడికి. నేను తిట్టొచ్చుగా నువ్వెలా తిడతావురా భయ్ అంటాడుగా, 100% అడుగుతాడు. ఇప్పుడు నేను పెద్దోడిని, నాకు కొంచెం గొప్ప ఉంది, నేను తిట్టానండి, నువ్వు బచ్చాగాడు నువ్వెలా తిడతావు నాతో రివర్స్ అవుతాడు ఆడే. అందువల్ల పోసుకుని జాగ్రత్తగా క్వైట్ గా బిహేవియర్ గుడ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇంతే. ఓకేనండి, సరేనండి. జాతకం అదే పైకి తీసుకొస్తుంది, కష్టపడాలి. కొత్త వాళ్ళందరికీ చెప్తున్నా. ఓకే సార్. మెయిన్గా తెలుగు వాళ్ళకి ఏం చెప్తారు? తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు అంటున్నారు కదా, వాళ్ళ కోసం ఏమైనా టాలెంట్ ఉందంటే తెలుగు లేదు, తమిళ లేదు, మలయాళం లేదు, కన్నడ లేదు, వాడైనా వచ్చేస్తాడు. టాలెంట్ ఇంపార్టెంట్. ఓకే సార్. టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఎవరు ఎదుగు పిలవరు. ఓకే సార్. సార్ ఇంతకుముందు ఈ చిన్న క్వశ్చన్ సార్, లైక్ ఇండస్ట్రీ అనగానే లైక్ కమిట్మెంట్స్ కానీ ఇలా కొంచెం దీనివల్ల అవకాశాలు ఉండవు ఎందుకంటే అని చెప్పేసి దాని గురించి ఒక క్లారిటీ. మీకు ఇష్టం ఉంటే మీరు ఎలాగైనా తిరగండి. ఓకే సార్. పబ్కి వెళ్తా వెళ్ళు, బార్కి వెళ్తా వెళ్ళు, అది నీ ఇష్టం. ఎస్ సార్. నిన్న వచ్చేసి 10 మంది చూస్తున్నాగా బుధాన వేసుకుని వెళ్ళే వ్యక్తిత్వం నాది కాదు కదా. ఆయన ఊరుకుంటారు 10 మంది ముందు వేసుకెళ్తే బుధాన, అందులో ఎక్కడ జరగలేదు కదా, ఎందుకు కొత్త మాటలు ఏంటి కమిట్మెంట్లు. అది నీకు ఇష్టం ఉంటే అది నీ పర్సనల్, అది నీ ఇష్టం, నీది. నీ వర్క్ నువ్వు చూసుకో, నీ జాబ్ నువ్వు ఏ జాబ్ మీద వచ్చి యాక్ట్ చేయడం, యాక్టింగ్ కరెక్ట్గా అంతే. నీకు బార్కి వెళ్ళాలి ఉందా, ఇల్లు ఎవడొద్దంటాడు, ఇట్స్ పర్సనల్ చాయిస్. పర్సనల్ చాయిస్ అంతే తప్పితే చాలా మంది నేను చాలా చోట్ల విన్నాను రాంగ్ వర్డ్. అలాగైతే ఎవరు ఆర్టిస్టులు అవ్వరు తెలుసా, అందరూ పారిపోతారు. నిజంగా చెప్తున్నా, అలాగైతే ఆర్టిస్ట్ అవ్వరమ్మా. బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆర్టిస్ట్ అంటే అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండదు, మరి ఎలా ఆర్టిస్ట్ అవుతారు ఎందుకండి? ఎవరికో ఒకరికే ఎదురుగా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందరికీ ఉంటుందా? బ్యాక్గ్రౌండ్తో పని లేదు, కమిట్మెంట్తో పని లేదు, నీ టాలెంట్ ఉండాలి, నీ పర్సనల్ ఇష్యూస్ నీకు సంబంధించి. అంతకు తప్పించి వేరే అన్నెసరీ వర్డ్స్ లేవు, అన్నెసరీ టాక్స్ కూడా. అసలు ఎలాంటి ఇబ్బంది పెట్టే వ్యక్తులు అయితే మాత్రం ఇండస్ట్రీకి రారు ముందు. ఇండస్ట్రీ ఈ రోజున మీరు వచ్చి నాకు ఈ రోజున ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఇది ఇండస్ట్రీ. వేరే ఎక్కడన్నా 10కి వెళ్ళగలరా మీరు? 100 మంది గుండాలు ఉన్న ప్లేస్కి అలాంటి ఎక్కడ సినిమాలో చూసినప్పుడు ఎక్కడ చూడాలి పబ్లిక్ లైఫ్. చెప్తున్నా, ఇది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంది, రెస్పెక్ట్ కోరుకుంటుంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, సేమ్ అదే ఇండస్ట్రీకి ఉంది. అందువల్ల రెస్పెక్ట్ ఎవడో పాడు చేసుకోడు. ఒక అమ్మాయి తప్పుగా మాట్లాడటం వల్ల ఈ రెస్పెక్ట్ పోతుంది తెలుసా. 10 మందిలో ఎవడోరా నువ్వు అంది అనుకో అమ్మాయి, ఏమైపోతాడు? అమ్మాయికి ఏముంది, ఆడు కాకపోతే ఇంకొక హీరో పిలుస్తాడు, ఇంకో డైరెక్టర్ పిలుస్తాడు, ఏదన్నా చేస్తాడు, నీ పరువు అయిపోతుంది. అందువల్ల ఎవడో రాంగ్ చేయడు, మీరు అప్పుడు గుర్తుంచుకోండి. అనేవాళ్ళకి కూడా చెప్తున్నా, నో కమిట్మెంట్స్, ఓన్లీ మన టాలెంట్ మన జాతకం బాగుండాలి. ఇంకా మిగతా విషయాలు అంటే అది పర్సనల్, అది రాంగ్ అయితే మాత్రం ఇండస్ట్రీకి రాలేరు. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే గౌరవం ఉన్నవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు.
అది ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీ ఇలా పెరుగుకుంటూ ఎందుకు వచ్చిందంటే ఆ చిన్న మర్యాద అనేది ఉండబట్టే ఈ రోజుకి ఇండస్ట్రీ నెంబర్ 1 ఉంది. యా సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. వ్యూహం సినిమా అయితే ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఎక్కువగా కోర్టులో నడుస్తుంది కదా సార్, లైక్ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయని. రిలీజ్ అయిన సినిమా ఎత్తుకుంటా ఏం సినిమా రిలీజ్ అయింది తెలీదు. ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పంటే చెప్తా చక్క, జగన్ గారి గురించి చెప్పంటే చెప్తా హ్యాపీగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి, అందరి గురించి చెప్పండి, ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి చెప్తా. సరే ఓకే సార్. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నారు, జగన్ సపరేట్గా ఉన్నారు కదా సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ పోటీ? అది ఆడియన్స్ మెంటాలిటీ ఆ రోజుకి ఎలా ఉంటుందో. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ సపరేట్గా ఎందుకున్నారంటే నేను చెప్పగలను సమాధానం. ఎవరికి నచ్చింది వాళ్ళకి. ఓకే. రేపటి రోజున ఎలక్షన్ వచ్చిన రోజున ఈ రోజున జగన్ వెనకాల ఉన్నవాడు అటేస్తారేమో ఓటు, లేకపోతే అటు ఉన్నవాళ్ళు ఇటు వచ్చేస్తారేమో. ఆ రోజు మూడు ఎలా ఉంటే ఆడియన్స్ మూడు అదే జరుగుతాయి. ఈ రోజున క్యాలిక్యులేషన్ అనేది చాలా రాంగ్. ఆడియన్స్ ఏంటి, సినిమా హిట్ ఫట్టా అనేది మీకు సినిమా ముందు తెలుసుదా? మీరు చెప్పండి పోయి, సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని మీరు ముందు చెప్పగలరా? చెప్పలేము సార్. చాలా బాగున్న సినిమాలు 1 వీక్ వెళ్ళిపోయినాయి ఉన్నాయి తెలుసా మీకు. ఎందుకు ఆ సినిమా ఆడలేదని పిచ్చే కుద్దు ఇప్పటికి. ఏమీ లేదు సినిమా, అసలు సబ్జెక్టే ఉండదు. 200 days ఆడుతుంది, 100 days ఆడుతుంది. కొన్ని సినిమాలు జరిగినాయి, నేనే చూసాను. సూపర్ హిట్ డూపర్ హిట్ సినిమా టికెట్ దొరకకపోతే కష్టపడి టికెట్ తెప్పించుకుని వెళ్ళారు, థియేటర్కి నిద్రపోయారు. సబ్జెక్ట్ లేదు దాంట్లో, అరుపులు కేకలు గోల్ తప్ప. మరి ఆ సినిమా ఎందుకు హిట్ అయింది, 100 రోజులు ఆడింది, అదే చెప్పేది. ఎందుకు హిట్ అవుద్ది, ఎందుకు ఫట్ అవుద్దో తెలియదు. రేపటి రోజున ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారో ఈ రోజునైతే చెప్పలేం. రేపటి రోజున ఆడియర్ అనే వ్యక్తి ఆ మైండ్లో ఎలా సెట్ చేసుకుని ఎలా ఫీల్ అవుతాడో, ఎవరికి ఓటేస్తే ఏది మంచి జరుగుతుంది అనుకుంటాడో. అందరు మనుషులు ఒకలా ఉండరు, అదొకటి గుర్తుంచుకోండి. అందరు మనుషులు ఒకలా ఉండరు. ముఖం పోలే ముఖం ఉండొచ్చేమో కానీ మెంటాలిటీ పోయిన మెంటాలిటీ దొరకను కూడా దొరకదు. చెప్తున్నా, అస్సలు ఉండదు. ముఖాలు కొంచెం కవళకలు పోల్చుకోవచ్చు, అక్కడ మేనత్ కొడుకు కానీ, లేకపోతే బాబాయ్ కొడుకు కానీ, పిన్ని కొడుకు కానీ ఏదో ఉంటాయి. మెంటాలిటీస్ మాత్రం డిఫరెంట్. ఎవరి వాళ్ళకి ఎన్ని కోట్ల మంది అన్ని కోట్ల మెంటాలిటీస్ ఉంటాయి. అందువల్ల ఆ రోజుకి వాడే ఫీల్ అవుతాడో ఓటర్ అనే వ్యక్తి, ఎవరికి వెళ్ళి ఎవరు గుద్దుతాడో ఈ రోజు అయితే మనం చెప్పలేం. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి, వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు దాకా జరిగింది, ఇక మీద జరగబోయేది మనిషి ప్రజలు ఓటర్ ఆలోచించుకోవాలి, ఏం జరిగింది రేపేం జరుగుద్ది. ఓకే సార్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, జగన్ గారి గురించి కానీ ఒక 2 మాటల్లో చెప్పండి సార్ ఒక్కొక్కరి గురించి. మంచి నాయకులు. చంద్రబాబు నాయుడు గురించి మంచి నాయకుడు, సీనియర్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన గోతార్సే నా దృష్టిలో. ఇద్దరు ఈక్వల్గా వచ్చారు కాంగ్రెస్ నుంచి. సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు మంచి నటుడు, మంచి వ్యక్తిత్వం, ముందు హార్ట్ మంచిది, ఉన్నది ఉన్నట్టు చెప్పేసి ఉంటాడు, వెనక ముందు ఆలోచించడు. ఇది నీకు బ్యాడ్ అవుతుందన్నా కూడా బ్యాడ్ అయితే కాను, ఆడియన్స్ వదిలేస్తారంటాడు తప్పితే ఆలోచించుకుని మాట్లాడే వ్యక్తి అయితే కాదు. తనకు తోచింది చెప్పేస్తాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు తెలిసి. తనకి ఏదైతే ఫీల్ అవుతాడో అది చెప్పేస్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిసామంటే, జగన్ ఎదిరించాలంటే ఇంకో సపోర్ట్ కావాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ ఎందుకు ఒకటి అవ్వారంటే, జగన్ ని ఢీ కొట్టాలంటే కొంచెం సపోర్టింగ్ అవసరం అయింది. ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ అది. పవన్ కళ్యాణ్ చెప్పాడు, జగన్ ని ఢీ కొట్టాలి, జగన్ ని దించేయాలంటే మనం కలవాల్సిందే. ఇప్పుడు దాకా నువ్వే నుంచుంటావు, వాళ్ళ అభిమానులు కూడా, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రివర్స్ అవుతున్నారు కొంతమంది. వాళ్ళకు కూడా చెప్తున్నా, బ్రదర్స్ రివర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తనకి సపోర్ట్ అవసరమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవసరం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ అవసరం. ఇంకా ఎవరు వచ్చినా కూడా చేర్చుకుంటారు. వాళ్ళు ఒక గ్రూప్గా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఒకరిని ఢీ కొట్టాలనుకుంటున్నాడు. జగన్ అనే వ్యక్తి ప్రస్తుత సీఎం, ఆయన చేసిన మంచి పనులు కానీ బ్యాడ్ కానీ అన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే అతను ఈ రోజున అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారంటే అతను గట్టి వ్యక్తి అయినా కదా, అతను ఢీ కొట్టాలంటే ఆయన ఈక్వల్ అవ్వాలి కదా. అందువల్ల ఇద్దరు ముగ్గురు కలుపుకుంటున్నారు, కలుస్తున్నారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అంతే. తప్పితే ఇదేదో రాజకీయ పరంగా కలిశారు,
అనేది మాత్రం చాలా రాంగ్. అది ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఇంకొక సపోర్ట్ అనేది ఇప్పుడు నార్మల్గానే ఇప్పుడు ఒక బలశాలిని కొట్టాలంటే ఒక నలుగురు కలిసి ఒక నలుగురు ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి అటు కొట్టాలి. 100% మనకు తెలిసింది అది. లేకపోతే మనం ఒక్కడైనా సంఖ్యలో పెట్టుకుని కాలు కింద వేసి తొక్కేస్తాడు బాడీ బిల్డర్. అలాగా ఒక పెద్ద బాడీ బిల్డర్ని కొట్టాలంటే ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి కుమ్మాలంటే అలాంటప్పుడు ఎలా ఉండాలంటే మన సపోర్టింగ్ అవసరం. కాబట్టి ఇలా ఆలోచించుకోండి. కులాలకు పోయి మతాలకు పోయి అనవసరంగా గొడవలు తెచ్చుకుని కుల మతాలు ఎప్పుడో పోయి నాకు తెలిసి ఇప్పుడు లేవు. అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను నేను. లేనిపోయిన వాటిని కదుపుతున్నట్టు అవుతుంది తప్పితే రేపొద్దున ఎవరు వచ్చినా కూడా ఇది రాజకీయం అంటే ఇదేమి మన ఇల్లుని చక్కదిద్దు ఇంటినే చక్కదిద్దలేకపోతున్నాం ఈ రోజున. ఇలా చదువులంటే భయపడుతున్నాం. రేపొద్దున ఏంటి పలానా చోట డబ్బు కట్టాలంటే ఆలోచించాలి. ఇప్పుడు నాలాంటి వాడికి 10,000 20,000 అంటే ఓకే, 10 లక్షలు 20 లక్షలు అంటే ఎక్కడి నుంచి చేస్తాను వెంటనే ఎలా అవుద్ది? ఇంటినే చక్కదిద్దలేము. మరి రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే ఎంత ఉండాలి అక్కడ? ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకి, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటే. జగన్ పడే బాధలు ఏమైనా బయట వాళ్ళకి తెలుస్తా? జగన్ గురించి చెప్పలేదు సార్. జగన్ చెప్తున్నా, అదే చెప్తున్నా, మీరు అడగలేదు నేను చెప్పేస్తున్నా. జగన్ పడే కష్టాలు ఎవరు తెలియదు కదా అంటున్నా. తను ఎంత టార్చర్ అనిపిస్తున్నాడు. ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి చక్కదిద్దాలంటే 10 మందికి నచ్చుతుంది, 10 మందికి నచ్చట్లా. 10 మంది సపోర్ట్ చేస్తున్నారు జై జగన్ అని. జగన్ తిట్టేవాళ్ళు 10 మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే నీకు పథకాలు అందకపోతే నువ్వు తిడతావా, అందులో పొగుడతావా? ఇలాగైపోతుంది తప్పితే ఇప్పుడు అందరినీ ఒకే విధంగా. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ 4 పిల్లలు అంటే 4 పిల్లలు ఒకేలా పెంచలేడు తల్లి తండ్రి, తెలుసా? ఒకటి ఫారెన్ పంపిస్తాడు, ఒకటి ఇక్కడ ఉద్యోగం చేస్తాడు, ఇంకొకటితో పొలం పని చేస్తాడు. ఆడు బాగా చదువుకున్నాడు, రత్న అమెరికా పోయాడు, నువ్వు పొలం పని చేసుకోరా అంటాడు తండ్రి, కన్నా తండ్రి. అంతే తప్పితే 4 అమెరికా పంపిస్తాడా? నీకు ఒక కుటుంబంలోనే మనం చేయలేకపోతున్నాం. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అందరినీ ఒకేలా అలా నడిపించగలడు. అది చిన్న విషయం, మనం ఆలోచిస్తే తెలిసిపోతుంది. కానీ టాలెంట్ అనేది ఎవరి టాలెంట్ ఆడది. రేపు పవన్ కళ్యాణ్ సీఎం అయితే మంచి పథకాలు తీసుకురావచ్చు, మంచి మంచి పనులు చేయొచ్చు. ఏది కూడా మనం ముందుగా అయితే ఊహించుకోకండి. జగన్ రావాలనుకున్నారు, జగన్ ఓటేశారు, అన్ని సీట్లు తెప్పించారు, గెలిపించారు. జగన్ చేసిన మంచి పనులు అంటే గుర్తుంచుకోండి, చెడ్డ పనులు అంటే గుర్తుంచుకోండి. రేపటి రోజులు ఎవరైనా కరెక్టో మీకు తెలుసు కదా. ఇప్పుడు నా ఒక్కడిది కాదు రాష్ట్రం అనేది, 10 కోట్ల మందిది. అందువల్ల ఏ ఒక్కడో కూడా తీర్పిచ్చేది కాదు ఇది, ఏ ఒక్కడు ఊహించేది కాదు, ఏ ఒక్కడు ఓటు వల్ల ఎవడో గెలవడు, ఒక్క ఓటుతో గెలిచేది కాదు ఇది. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది అలా కలిస్తేనే ఒక ఇది. అందువల్ల కులమతాలు మర్చిపోండి. ఫస్ట్ ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది మీ అందరికీ తెలుసు. నేను చెప్పేదే ఉంది. ఇంకా నాకు తెలిసింది నేను చెప్పగలిగేది తప్పితే ఒక్కొక్కరికి ఎవరు చెడు ఎవరు బ్యాడ్ అనేది, ఎవరు బ్యాడ్ ఎవరు గుడ్ అనేది తెలిసిపోతుంటది. ఊహించుకోండి, వాళ్ళకి ఓటేయండి, వాళ్ళకి గెలిపించండి. ఎవరైనా 5 సంవత్సరాలే, 50 ఏళ్ళు అయితే ఎవడు ఉండడు. 5 years తప్పదు, అనిపిద్దాం, చూద్దాం. మనం బాగోలేదా, మన పిల్లలు బాగుంటారా రేపు? నెక్స్ట్ 5 years తర్వాత ఇంకో వ్యక్తిని ఎన్నుకుందాం, అప్పుడు బాగుంటుందేమో. లేదా 5 సంవత్సరాలు బాగా చేశారా, మనం బాగున్నాం, పిల్లలు బాగున్నారా, అతను నెక్స్ట్ టైం అనుకుందాం, కంటిన్యూ చేద్దాం. అట్లా ఎవరు గొప్ప కాదు, ఎవరు బ్యాడ్ కాదు, ఎవరు చెడు కాదు, ఎవరు గూడు కాదు. అన్నీ మిక్స్ అయి ఉంటాయి అమ్మ. కొన్ని చోట్ల చేయగలం, కొన్ని చోట్ల చేయగలం. ఫ్యామిలీలోనే ఒక తండ్రిగానే నేను చేయలేకపోతున్నానంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి టైం తీసుకుంటాడు. కొంతమంది బ్యాడ్ అవుతున్నాడు, కొంతమంది గూడ్ అవుతున్నాడు. కొన్ని పథకాలు ఏమైనా గుడ్ మంచి మంచి పవన్ కళ్యాణ్ పెట్టవచ్చు, రేపు అవి కొంచెం బిల్డప్ అవ్వచ్చు, డెవలప్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సపోర్ట్ ఉండొచ్చు. చక్క పెద్ద వ్యక్తి, జీనియస్ అంటాం చంద్రబాబు నాయుడు. మేధావి ఆయన, సీనియర్ కాబట్టి డెఫినెట్ గా మేధావి. ఇప్పుడు ఆయన తిట్టాలే తిట్టకూడదు అన్నది జనాలు తిడతారు తప్పితే నాలాంటి వ్యక్తి నేనైతే తిట్టను. నేను జగన్ గారిని తిట్టను, చంద్రబాబుని తిట్టను. నాకెందుకు, నాకు ఇద్దరు మంచి చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అలాగా ఇద్దరు ఒకరినే పొగుడుతానా? ఇద్దరిని పొగుడుతాను నేను. ఇద్దరు కావాలి నాకు. చెప్తున్నా, నాకు ఇద్దరు న్యాయమే చేశారు. 2 సినిమాలు చేశాను నేను. నాకు మొన్న జగన్ భార్య చేశాడు. జగన్ వల్ల నాకేం లాస్ అవ్వాలా? పవన్ కళ్యాణ్ గారు రేపు సీఎం అయినా నాకు మంచిగా జరుగుద్ది. ఎవరున్నా మీకు ఓకే, ఎవరున్నా ఓకే. ఆ రోజుకి ఎవరికెళ్ళి ఓటేస్తారో కూడా నాకే తెలీదు. ఏమవుతుందంటే మా ఆవిడ వచ్చి, మా అమ్మ వచ్చి, మా చెల్లెలు వచ్చి అనే పలానా వాళ్ళకి ఓటేద్దాం అంటే సరే నమ్మని చెప్పి అందరూ కలిసి ఒకరికి వేస్తాం. మా ఓట్ల వల్ల వాళ్ళు గెలుస్తారని లేదు, లేదు, అందరూ కలిస్తేనే గెలుపు అనేది వస్తుంది. అది చెప్పొస్తున్నా. రేపు నిజంగా మా సిస్టర్స్, మా వైఫ్, మా అమ్మ,
అన్నయ్య పలానా వాళ్ళకి ఓటేద్దామా అంటే ఓకే రా తల్లి, ఓకే ఏంటి ఏం చేశాడంటే ఇది చేస్తాడు పవన్ కళ్యాణ్, జగన్ ఇచ్చేసాడు, ఓకే ఇతరికి వేద్దాం అతనికి వేద్దాం, అప్పుడు నిర్ణయం తీసుకుని వేసేస్తాం. ఓకే. అంతే తప్పితే ఒక సంవత్సరం ముందు నుంచి, ఒక 6 నెలల ముందు నుంచి పెద్ద ప్లాన్ చేసి పగటిబందిగా మీసాలు తిప్పేసుకుని ఒక టెండర్ ఏర్పాటు చేసుకుని ఒక 100 మందిని పోగేసి ప్లాన్ చేసేది కాదు ఇది. సూపర్. మనకి నచ్చింది చేద్దాం. ఓకే. రేపటి రోజు బాగుండాలని కోరుకుందాం. అందరూ బాగుండాలన్నదే మన కోరిక. ఇప్పుడు అందరూ బాగుంటాం ఏంటి, నాటకాలు అంటారు చాలా మంది. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాగుంటేనే అందరూ ఒక ట్రైన్లో వెళ్ళగలరు, ఒక ఫ్లైట్లో వెళ్ళగలరు. అందరూ బాగాలేదు అనుకోండి, మనకు ఒకరి కోసం ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తాడు, అప్పుడు నీ జర్నీ కూడా ఆగిపోద్ది. అందరూ బాగుంటేనే ఒక ఫ్లైట్ ఎక్కుతారు, ఆ ఫ్లైట్లో మనకి ఒక టికెట్ దొరుకుద్ది, మనం వెళ్తాం. అందరూ చెడిపోయి అందరూ ఫ్లైట్ ఎక్కలేని పరిస్థితిలో నువ్వు ఒక్కడే ఫ్లైట్కి వెళ్దాం అనుకుంటే నీ ఒక్కడి కోసం ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తాడు. నువ్వు నడుచుకుంటున్నావు, బైక్ వేసుకుని వెళ్ళాలి, కార్ వేసుకుని. అందువల్ల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది కరెక్ట్ వర్డ్. అది చాలా మంది తెలియదు. సూపర్ సార్, బాగా చెప్పారు ఎక్స్ప్లెనేషన్. అదే చెప్తా, చాలా మంది తెలియదు, డూప్ పడతారు, అందరూ బాగుండాలంటారు. ఏడు బాగుంటే చాలదండి, మనం బాగుంటే చాలదు. మనం ఒక్కడ బాగుంటే చాలా రంగం ఏది జరగదు. ఓకే. ఎలక్ట్రీషియన్ బాగుండాలి, ప్లంబర్ బాగుండాలి, కార్పెంటర్ బాగుండాలి, లేకపోతే మొత్తం కూలిపోద్ది. రిపేర్ చేసేవాళ్ళు, తగిలించేవాళ్ళు రాకపోతే నువ్వు ఒక్కడే ఎన్నో చేసుకుంటావు. నీకు డబ్బు ఆస్తి అన్ని ఇచ్చేస్తాడు దేవుడు, ఏం చేయలేవు. నెత్తరిచ్చి పడుతుంది మొత్తం. డోర్ వేసుకోవడానికి కార్పెంటర్ రాకపోతే డోర్ వేసుకోవడానికి పని చేయలేదు అనుకో, వాడొచ్చి రిపేర్ చేయాలి, నువ్వు చేసుకోలేవు. అందువల్ల అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు, మనం హ్యాపీగా ఉండగలం. అది ఆడియన్స్ అందరూ తెలుసు, అది మర్చిపోతున్నారు. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంటర్వ్యూ అడగగానే మీరు ఇచ్చారు. సో చాలా వరకు మీరు ఇంటర్వ్యూస్ అయితే ఎక్కువగా ఇవ్వరని విన్నాను సార్, చాలా తక్కువ. నాకు నా దగ్గర ఉన్న చిన్న మైనస్ అని చెప్పను, కానీ నేను అంతే మహాబోళ గాని మనసులో ఏమనిపిస్తే చెప్పేస్తాను. నేను ఏదో క్రియేట్ చేసుకుని ఏదో ఊహించుకుని ఇలాగే మాట్లాడాలన్నది నాకైతే అస్సలు లేదు, రాదు కూడా. సినిమా షూటింగ్ వెళ్ళినట్టే, అదే సబ్జెక్ట్ ఏంటి, సీన్ ఏంటి, ఓకే మీరు చెప్పేసి నేను చెప్పాను అంతవరకే. తర్వాత నేను అక్కడ ఏం యాక్ట్ చేశానో కూడా ఇంటికి వచ్చా గుర్తుండదు నాకు. నా సీరియల్ పెడతా వస్తున్నప్పుడు ఏం చెప్పాను మళ్ళీ నేను చూసుకుంటుంటా. అంటే అంత అక్కడదక్కడే అయిపోతుంది ఇక, అంతే. దాన్ని మైండ్లో పెట్టుకోవాలి, దాన్ని రిపీట్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అయితే లేదమ్మా. మా బోళాగాడిని అయినా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను, దాన్ని చెప్తాను. ఎక్కువ ఇస్తే కాంట్రవర్సీ అవుద్దేమో, దానికి కాంట్రవర్సీగా నేనేం మాట్లాడను, చెప్తున్నా. చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు సార్ చివర్లో. అందరినీ నా దృష్టిలో అందరూ ఒకటే, నా దృష్టిలో అందరూ ఒకటే. కాకపోతే కొన్ని చోట్ల కుదురుద్ది, కొన్ని చోట్ల కుదరదు. అంతకు తప్పించి కుదిరేంత వరకు టైం ఇవ్వరు మన ఆడియన్స్. నీకు కుదురుద్ది అని చెప్పేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే ఊరుకోవట్లా. నీకు 5 ఏళ్ళు టైం ఇచ్చాం కదా, ఇంకొక 5 ఏళ్ళు టైం అంటున్నారు పొలిటికల్కి వెళ్తే, అలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకైతే అడగగానైతే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.